ఆడపిల్లలు పుట్టినందుకు ఎప్పుడు సంతోషపడ్డాం. ఒక్కరోజు కూడా మగ పిల్లలు లేడే అవసరం కదా అనే ఫీల్ ఇప్పటికి కూడా లేదు మాకు. అసలు స్ట్రిక్ట్గా ఉండే నాన్న ఒకటేసారి అక్క పెళ్లిలో బావకాళ్ళు గడగడము, ఎత్తులు చల్లుకోవడము, నాకు అప్పుడు వ్యతిరేకత వచ్చింది. బహుశా నేను ఈయన ముస్లిం లాగా ఉన్నా అంటే గడ్డం పెంచుకొని అలా ఉన్నా, లేదా పిలిక ఉన్న బ్రాహ్మణుడు బొట్టు పెట్టుకున్న వాళ్ళు అయి ఉంటే కనుక, అంటే అలాంటి కేటగిరీని ఖచ్చితంగా ప్రేమించకపోయేదాన్ని. నేను ఒక నాస్తికురాలని కూడా నేను ఎప్పుడు అనుకోను, హేతుబద్ధంగా ఉంటాను. అసలు మేము చదువుకున్నప్పుడు అయితే అరుంధతి అందాలను వర్ణిస్తున్న లెసన్స్ తెలుగులో ఉండే, అవి ఏం అవసరం? అరుంధతి నడుము సన్నగా ఉంటుంది, లావు ఉంటుంది, తెల్లగా ఉంటుంది. నిజానికి నాకు పెళ్ళైనప్పుడు వంట రాదు, నేర్పించిందే. ప్రతి నిర్ణయం అనుకొని చెయ్యాలి. ఒక్కరి నిర్ణయంగా ఎప్పుడు ఉండదు. అది ఆడవాళ్ళది ఉన్నా మగవాళ్ళది ఉన్నా కూడా అది ప్రాబ్లం. దాపరికం లేకుండా ఎంతవరకు మనం మెయింటైన్ చేయగలమో ఆ ఫౌండేషన్, ఆ బంధం అంత గట్టిగా ఉంటుంది. బహుజన వర్గాల్లో మాతృస్వామ్యపు పోకడలు కనిపిస్తాయి. ఎందుకంటే దేవతలన్నీ కూడా అమ్మ దేవతలే ఉంటారు. అన్ని మతాల్లో కూడా మహిళలను సెకండ్ గ్రేడ్గానే ఉన్నారు. అసలు ఈ దేశంలో ఆడపిల్ల పుట్టాలంటే పెద్ద యుద్ధం. ఆమె కడుపులో పడ్డప్పటి నుంచే స్కానింగ్ సెంటర్లకు వెళ్ళడము, ఆడమ్మగా తెలుసుకోవడము, సైన్స్ ప్రచారమే జరగనియ్యారు కదా. దేవుళ్ళ గురించి, జాతరల గురించి, ఇంకేదో దేని గురించి చేసిన ప్రచారం ప్రభుత్వం ఇలాంటి వాటి మీద పెద్దగా దృష్టి పెట్టట్లేదు. ప్రపంచవ్యాప్తంగా కనుక చూసుకుంటే ప్రతి దేశంలో కూడా జరిగేటువంటి సర్వేలో ఈ మతస్థులు ఇంతమంది ఉన్నారు, ఈ మతస్థులు ఇంతమంది ఉన్నారు, మతం లేని వాళ్ళు ఇంతమంది ఉన్నారని చాలా స్పష్టంగా క్యాల్కులేట్ చేస్తున్నారు. దాని ప్రకారంగా ప్రపంచంలో 3వ అతిపెద్ద సమూహం ఏదైనా ఉందంటే అది నాస్తికులు. కులదురంకార హత్య జరిగింది అనుకోండి, ఏ ఒక్క రాజకీయ పార్టీ మాట్లాడదు. కులాంతర వివాహం చేసుకున్న వాళ్ళ పిల్లలకు ఆదర్శ భారతీయులుగా గుర్తించండి. ఆ కుల సంఘాన్ని లీడ్ చేసే నాయకులకైనా అంతిమ లక్ష్యం కుల నిర్మూలనం అన్నది అనే సోయి ఉండాలి, ఆ స్పృహ ఉండాలి. అప్పుడు మాత్రమే వాళ్ళు కరెక్ట్గా దాన్ని గైడ్ చేయగలరు. మంగళసూత్రాలు ఇవేమి నేను పెట్టలేదు, ధరించాను కదా. ఒక డాక్టరే అన్నాడు, మా ఫ్యామిలీ డాక్టర్ ఉండే, ముస్లింలన్నా నల్ల పూసలేవి అవి అన్నీ వేసుకుంటారు కదా మేడం, మీరు అవన్నీ వేసుకోవచ్చు కదా. నేను వేసుకోవాల్సి వస్తే సర్టిఫికేట్ వేసుకోవాలి, నేను స్పెషల్ మ్యారేజ్ సర్టిఫికేట్. జై భీమ్ జై ఇన్సాన్ అంటే మనిషి మానవత్వం అన్నీ కలుపుకొని ఉండాలి, కానీ ఇప్పుడు కరువవుతున్నవి అని చెప్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు అంటే సార్ ముస్లింలో అంటే దర్గా అన్నారు, మేము మసీద్ అని వింటున్నాం. అసలు దర్గాకు మసీదుకి ఏంటికి సంబంధం? అసలు అవి రెండు వేరువేరా? అసలు మరి బుద్ధిజం అనేది అంటే బుద్ధుడికి అసలు ఈ అంటే ముస్లిం వాళ్ళకి ఏమైనా సంబంధం ఉందా? ఇంకొకటి క్వశ్చన్ ఏంటంటే మసీదులోకి మహిళల్ని రానియరు, వాళ్ళు నమాజ్ చేయరు అనేది కూడా ఉంటుంది. అసలు అది వాస్తవమా అవాస్తవమా అనే దాని మీద మీరు చెప్పండి సార్. మసీదు వేరు, దర్గా వేరు. మసీద్ అనేది ఒక ప్రార్థన చేసుకునేటువంటి ఒక స్థలం, అది అంతకు మించి ఏం కాదు. అది ఎక్కడైనా కట్టుకోవచ్చు, ఎక్కడి నుంచి ఎక్కడికైనా మార్చుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు అది. కానీ దర్గా అంటే అక్కడ సూఫీ సంతులు లేదా ఎవరైనా సీనియర్ మోస్ట్ వాళ్ళు, ప్రవక్తలు అంటాము, వాళ్ళు అక్కడ చనిపోయినప్పుడు వాళ్ళని అక్కడ సమాధి చేస్తే ఆ సమాధులు ఉండే చోటను దర్గా అంటారు. ఇప్పుడు దర్గాకు వెళ్ళొద్దు అని చెప్పడానికి కారణం ఏంటంటే, ముస్లిమ్స్ అంటే ఇస్లాంలో ఒక అల్లాకు తప్ప నువ్వు ఎవరికి నువ్వు మొక్కొద్దు, నువ్వు అక్కడికి వెళ్ళి మళ్ళీ మొక్కుతున్నావు అంటే ఇతన్ని కూడా నువ్వు దేవుడు అంటున్నావు కాబట్టి దాన్ని వాళ్ళు వద్దంటున్నారు. ఇటు వీళ్ళు ఎందుకు వద్దంటున్నారంటే అసలు అది మనకు సంబంధించిందే కాదు, మీరు అక్కడ వెళ్ళడం ఏంది అనేది వీళ్ళు ఇక్కడి నుంచి రెస్ట్రిక్ట్ చేస్తున్నారు. అంటే ఈ రకంగా ఇద్దరికిద్దరు ఎవరికి వారుగా గిరి గీసుకొని సపరేట్ దండుగా ఆల్రెడీ సమాజంలో ఒక చాలా పెద్ద ఎత్తున అది జరిగింది కూడా. ఆల్రెడీ దూరాలు పెరిగినాయి మధ్యలో, ఇంకా 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 అట్లా కొనసాగుతూనే ఉంది అది. అటు వాళ్ళు గిరిగేసుకుంటున్నారు, ఇటు వీళ్ళు గిరిగేసుకుంటున్నారు, అది పరిస్థితి. ఇక బౌద్ధానికి ఇస్లాంకు అసలు ఎక్కడ ఏం లేదు. అంటే ఆ కాలం వేరు, అది వేరు, ఇది పూర్తిగా ఇది వేరు. ఇది దాన్ని ఎక్కడ కంపారిజన్ ఏంటో ఏం లేదు. బుద్ధుడి ఆనవాళ్ళు కూడా ఈ మధ్య కాలంలో అంటే కొన్నేళ్ల క్రితం
అక్కడ ఆఫ్ఘనిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్లో. అది మొత్తం పేల్చేశారు. పెద్ద బుద్ధుడి స్టాచ్యూస్ ఉండేటివి అక్కడ. అంటే విగ్రహారాధన చేయొద్దు అనేది వాళ్ళ సిద్ధాంతం. ఇక్కడ ఈ విగ్రహాలు ఎందుకు అని చెప్పి అంత చారిత్రక ఒక ఒక వారసత్వంగా ఉన్నదాన్ని మత ఉన్మాదంతో వాళ్ళు దాన్ని పేల్చేసుకున్నారు. అంటే ప్రపంచవ్యాప్తంగా చూసినా అదే నడుస్తుంది, అదే జరుగుతుంది. ఎవరికి వాళ్ళుగా ఆధిపత్య పోరులోనే ఉన్నారు. మేము అంటే మేమన్నట్టు. లోకల్గా చూసుకున్నా అదే పరిస్థితి కనిపిస్తుంది. మహిళలు మసీదులోకి వెళ్ళొద్దు అని ఎక్కడ లేదు. యాక్చువల్గా వెళ్ళాలి, కానీ ప్రాక్టికల్గా చూసుకుంటే వెళ్ళరు. దానికి కారణం ఏంటంటే స్త్రీలను ఒక సెకండరీ గ్రేడ్గా చూడడం అనేది వాస్తవం. ఇస్లాంలో చెప్పుకోవడానికి తల్లి పాదాల కిందనే స్వర్గం ఉంది, అన్నిటికీ స్త్రీనే ముఖ్యమని చెప్పుకోవడమే కానీ ప్రాక్టికల్గా ఎక్కడ కూడా అసలు కులం అంటే ఇప్పుడు మేము పెళ్లి చేసుకున్నప్పుడు కూడా ఫస్ట్ ఆ గొడవలలో కూడా అనేవాళ్ళు, మీరు ఇట్లా చేసుకొని మీరు పిల్లల్ని కంటే ఎవరు చేసుకుంటారు మీ పిల్లల్ని అని. తర్వాత కూడా చాలా మంది మీరు బాగానే చేసుకున్నారు కానీ రేపటి నాడు మీ పిల్లలకు ప్రాబ్లం అవుతుంది, అసలే మీకు ఇద్దరు ఆడపిల్లలు, ఇట్లాంటివి చాలా విని విని ఉన్నాం అనమాట. మేము ఎప్పుడు దాని మీద శ్రద్ధ పెట్టలే, ఎందుకంటే అది కాదు ఇంపార్టెంట్. ఆడపిల్లలు పుట్టినందుకు మేము ఎప్పుడు సంతోషపడ్డాం. ఒక్కరోజు కూడా మగ పిల్లలు లేడే అవసరం కదా అనే ఫీల్ ఇప్పటికి కూడా లేదు మాకు అసలు. కానీ ఎప్పుడైతే మేము ఎప్పుడు అనుకున్నా పిల్లల్ని మంచిగా చదివించాలి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి అనేది ఉండే, కానీ పెళ్ళి ఎట్లా ఎవరు చేసుకుంటారు ఇలాంటిది ఎప్పుడూ లేదు అసలు. ఇవన్నీ సరే మేము ఇంకోటి ఏం నమ్మామంటే మాకు నచ్చినట్టుగా మేము చేసుకున్నాం పెళ్ళి, వాళ్ళు కూడా వాళ్ళకి నచ్చిన వాళ్ళనే చేసుకోవాలి అనే అభిప్రాయం కూడా ఉండేది. కాకపోతే మనసులో ఎక్కడో ఒక చోట మా ఇద్దరి అంటే నా క్యాస్ట్లో కానీ ఆయన రిలీజన్లో కాకుండా మంచి ఐడియల్ ఫ్యామిలీ నుంచి చేసుకుంటే బాగుంటుంది, లేదా వేరే క్యాస్ట్ అయినా పర్వాలేదు, కానీ ఇద్దరిలో ఏ ఒక్కరి దాంట్లో చేసుకున్నా కూడా ఏదో ఇన్ఫ్లుయెన్స్ ఉంది అనేది వస్తుంది అనేది చర్చించుకునే వాళ్ళం. ఎప్పుడైతే ఆమె అక్కడ ఫ్రాన్స్, ఆమె పెద్దమ్మ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చేసి ఎంఎస్ కోసం ఫ్రాన్స్కి వెళ్ళింది. ఎంఎస్ అయిపోయినా కన్నా మరి చేసుకోవాలి కదా. మరి అప్పటికే చాలా మంది సంబంధాలు అంటే మన ఐడియాలజీ ఉన్న ఫ్యామిలీస్ నుంచి నలుగురు వచ్చారు. మేము చేసుకుంటాం మంచి సెటిల్డ్ ఫ్యామిలీస్ అండ్ మంచి ఎస్టాబ్లిష్డ్గా హై ఎడ్యుకేటెడ్ వచ్చారు. కానీ అదే ఆ క్రమంలోనే మేము అడగడం జరిగింది. మాలాగే కుల మతాలకు అతీతంగా బతికే వాళ్ళు అలాంటి ఫ్యామిలీస్ నుంచి వచ్చినప్పుడు అడిగామన్నమాట. సరే మరి అమ్మ చెప్పట్లేదు కదా, మనమేనా అడుగుదామని చెప్పి ఇలా ఉన్నాయి అంటే, ఏం మీరు వెతకాల్సిన అవసరమే లేదు, నేను వెతుక్కున్నాను. ఎవరు అంటే క్లాస్మేట్ అబ్బాయి కర్ణాటక అని చెప్పింది. సరే రమ్మన్నాం. వచ్చినప్పుడు అదే చెప్పాం, మేము మా లైఫ్ ఇది, మేము సాంప్రదాయాలకు అతీతంగా ఉంటుంది, రేపటి పెళ్ళి కూడా అలాగే ఉంటుంది, దండల పెళ్ళి ఉంటుంది, మేము చెయ్యము, అక్కడికి వెళ్ళాక మీరు మళ్ళీ చెయ్యొద్దు, ఇలా కాదు కదా అక్కడ మళ్ళీ సాంప్రదాయంగా చేస్తాము, ఇలాంటిది ఉండదు. అలా అయితే మీ పేరెంట్స్ని ఒప్పించుకొని వస్తే మేము చేస్తాం పెళ్ళి, లేదు అంటే అది మీ ఇద్దరి రైట్, మీకు ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడ్డారు కనుక మీరు పెళ్లి చేసుకోవచ్చు, మీ పేరెంట్స్ వస్తే మేము కూడా నిలబడి చేస్తామని చెప్పారు అనమాట. అబ్బాయి ఒప్పించుకున్నారు. బాగా ఒక 1 year సంఘర్షణ జరిగింది. ఆ సంఘర్షణలో అమ్మాయి గురించి ఎలాంటి డిస్కషన్ లేదు, జనరల్ గా అమ్మాయి వద్దు అట్లా కదా. అమ్మాయి ఫాదర్ ఎథిస్ట్, వీళ్ళది అంతా డిఫరెంట్ ఉంటది, వీళ్ళు చనిపోయిన బాడీలు డొనేట్ చేస్తారు, వీళ్ళకి మనకు కుదరదని అబ్బాయి వాళ్ళ నాన్న అంటే ఫాదర్ ప్రాబ్లం అయిండు, అమ్మాయి కాలేదు. చాలా చర్చల తర్వాత, లేదు మీరు ముందు మా ఇంటికి రండి, మీరు వచ్చి ఆ తర్వాత చూడండి మీకు ఒక ఐడియా వస్తుంది. హైదరాబాద్
గొడవలు వద్దు, హైదరాబాద్ వాళ్ళు ముస్లిం, హైదరాబాద్లో ఇవన్నీ ఉన్నాయన్నమాట. వచ్చిన తర్వాత మన జస్టిస్ రాధారాణి గారు ఆ రోజు మా ఇంటికి వచ్చారు. ఇట్లా వస్తున్నారు అని మేము గాంధీ సార్ చెప్తే నేను మేడంను కూడా తీసుకొని వస్తా అని మేడంతో సహా మా ఇంటికి వచ్చారు. వచ్చాక మేడం ఒక 15 నిమిషాలు మాట్లాడారు వాళ్ళతో. వీళ్ళు లైఫ్ ఇలా, పెళ్లి ఇలా ఉంటుంది, చిన్నప్పటి నుంచి వీళ్ళని చూస్తున్నాను నేను, ఇబ్బంది ఏమీ లేదు అది అని చెప్పిన తర్వాత అప్పుడు ఆయన డేట్ ఫిక్స్ చేసుకొని వెళ్ళిండ్రు. గ్రేట్. అంటే అంతకంటే ముందు ఒకసారి మేము బెంగళూరులో వాళ్ళతో కలిసినాం. అక్కడ కలిసినప్పుడు ఫస్ట్ టైం అన్నట్టు ఫేస్ టు ఫేస్ కలవడం. మేము ఎప్పుడైతే ఫస్ట్ టైం కలిసి మాట్లాడినప్పుడే చాలా వరకు కొంత ఒక సానుకూల వాతావరణం వచ్చేసింది. మా ఇంటికి రావడానికి కూడా వాళ్ళు అప్పుడే ఒప్పుకున్నారు. ఇంకా అప్పటికి ఇంకా కొంచెం అటు ఇటుగానే ఉన్నారు. ఇంటికి వచ్చి మాట్లాడిన తర్వాత ఇంకా అదే రోజు డేట్ కూడా ఫిక్స్ అయిపోయింది. ఇంకా అండ్ పెళ్ళి ఏ విధంగా చేస్తారు చాలా క్లియర్గా ముందే చెప్పాము. రిజిస్ట్రేషన్ మ్యారేజ్ ఉంటుంది, దండల పెళ్ళి ఉంటుంది, ఎలాంటి మతపరమైన తంతులు ఉండవు. అట్ ద సేమ్ టైం మళ్ళీ మీ ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా మీ దగ్గర కూడా ఇలాంటి అవన్నీ పెట్టొద్దు అని చెప్తే వాళ్ళన్నీ ఒప్పుకున్నారు. వాళ్ళు కోరుకున్నది ఒకటి, మీరు నాన్ వెజ్ ఒక్కటి వండకండి అన్నారు. ఎందుకంటే మా చుట్టాలందరూ తీసుకొస్తున్నాం కదా. ఫస్ట్ మేము బెంగళూరులో కలిసినప్పుడు ఆయన చాలా అంటే అబ్బాయి వాళ్ళ ఫాదర్ చురుగానే ఉన్నారు. ఆయన ఏమన్నా మేము నాన్ వెజ్ తినము, మీ అమ్మాయి తినొచ్చు కానీ మా ఇంట్లో వండదు, మా అమ్మాయి తినొచ్చు ఇష్టం అని మీరు అనడమే ఒక మంచి మెచ్యూర్ అని చెప్పి, మీరు వచ్చినప్పుడు మీ ఇంట్లో కానీ వాళ్ళ ఇంట్లో కానీ ఎందుకు వండుతారు, అలా ఏమి ఉండదులేండి అంటే వాళ్ళ ఫీలింగ్స్ కూడా రెస్పెక్ట్ అని చెప్పి అట్లా వాళ్ళు ఇప్పుడు హ్యాపీ, చాలా మంచిగా మీ అమ్మాయి బాగా కలిసిపోయింది మా దాంట్లో అని వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. ఓకే మేడం, మీరు అంటే సాంప్రదాయాల గురించి మాట్లాడుతూ అంటే మాకు సాంప్రదాయాలు వద్దు మా పెళ్ళిలో, మా కూతురు పెళ్ళిలో అని చెప్పారు. మీరు నిజానికి సాంప్రదాయం కలిగిన ఒక మంచి కుటుంబం నుంచి వచ్చారు. అసలు వాటిని వద్దు అనుకోవడానికి కారణాలు ఏంటి? అసలు నేను చిన్నప్పటి నుంచి కూడా మా ఇంట్లో ఉన్న వాతావరణం ఏంటి అంటే మా నాన్న 7:30, 8 స్నానం చేసేసి బొట్టు పెట్టుకొని ఆఫీస్కి వెళ్ళేవాళ్ళు పూజ చేసుకొని. అలాంటి వాతావరణం నాకు ఏ రకంగానూ ఈ ఐడియాలజీ అసలు పెళ్లికి ముందు మా కుటుంబాల్లో కూడా ఎవరు లేరనమాట అమ్మ వాళ్ళ సైడ్. అయితే నాకు ఫస్ట్ టైం మా అక్క పెళ్లి అవుతున్నప్పుడు ఒక వ్యతిరేకత వచ్చింది. అంటే అప్పటి వరకు చిన్నప్పటి నుంచి మా నాన్న ఇంట్లో ఉంటే పిన్ డ్రాప్ సైలెంట్ అంటాం కదా, పిన్ను పడితే సౌండ్ వినబడుతుంది చూడు, అందరం అంత సైలెంట్గా ఉండేవాళ్ళు. ఆయన అంటే అంత భయం మాకు. స్ట్రిక్ట్ గా ఉండే నాన్న ఒకటేసారి అక్క పెళ్లిలో బావ కాళ్ళు గడగడము, ఎత్తులు జల్లుకోవడము, నాకు అప్పుడు వ్యతిరేకత వచ్చింది. నాన్న ఇంత చిన్న అతనిది కాళ్ళు ముక్కి ఇదంతా ఇదే వేరే వాళ్ళు చేసినప్పుడు ఎందుకు అనిపించలేదు నాకు. చిన్నప్పటి నుంచి సాంప్రదాయ పెళ్లిలే చూస్తున్నాను, మా నాన్న గడగడం అనే దగ్గరనే నాకు వ్యతిరేకత వచ్చింది. ఆ తర్వాత కూడా ఇలాగే ఒక్కొక్క సందర్భంలో ఇలా కూడా పెళ్లిళ్ళు సంతకాలు పెట్టి చెట్టరిచ్చా చేసుకుంటారు అంటే నేను ఊరికే సరదాకి నేను అట్లనే చేసుకుంటామ్మా అని చెప్పిన మా అమ్మకి. అట్లా నాకు మెల్లిమెల్లిగా కొంత వ్యతిరేకత అట్లా డెవలప్ అయింది. ఈయనని చూసినప్పుడు కూడా నాకు ఈయనలో ఉన్న ఐడియాలజీ నచ్చింది. దానికి మన ఆలోచించే విధానము, బహుశా నేను ఈయన ముస్లిం లాగా ఉన్నా అంటే గడ్డం పెంచుకొని అలా ఉన్నా, లేదా పిలిక ఉన్న బ్రాహ్మణుడు బొట్టు పెట్టుకున్న వాళ్ళు అయి ఉంటే కనుక అంటే అలాంటి కేటగిరీని ఖచ్చితంగా ప్రేమించకపోయేదాన్ని. అప్పటికే అది ఐడియల్ గా ఉండడం కూడా నాకు నచ్చింది. ఆ తర్వాత పెళ్ళైనాక రెగ్యులర్ గా మీటింగ్స్కి వెళ్ళడము, నేను ఆల్రెడీ పీడిఎస్సీ కనుక అట్లా నేను పెద్ద నాస్తికురాలని నేనేం చెప్పుకోను, కాకపోతే ఆలోచిస్తూ ఉంటాను. నేను ఇంట్లో కూడా ఏమీ చెయ్యము మొదటి నుంచి. పిల్లలకు కూడా ఇవేమి ఇద్దరు పిల్లలు కూడా నాస్తిక భావజాలంతోనే ఉంటారు. నేనేదో స్ట్రిక్ట్ నాస్తికురాల్లాగా బాగా వ్యతిరేకిస్తూ కూడా ఏం మాట్లాడాను, కానీ ఎదుటి వాళ్ళ ఫీలింగ్స్ ని దెబ్బతీస్తూ మాట్లాడాను. అది వాళ్ళ ఇష్టం, మన లైఫ్ మన ఇష్టం, మనకు నచ్చింది మనం తినాలి, నచ్చినట్టు మనం బతకాలి. వాళ్ళని నేను రాంగ్ అని చెప్పనవసరం లేదు అని నాకు అనిపిస్తుంది. నా ఫ్రెండ్స్ అంతా కూడా అన్ని నమ్మేవాళ్ళే.
కనుక అది అట్లా ఉంది. మీరు నాస్తికులుగా ఎప్పుడు మారారు, ఎలా మారారు? అసలు సారుతోటి అంటే చెప్పారు భావజాలంతో, అంటే అతని ఐడియల్ నచ్చిందని చెప్పారు. అంటే ఈవెన్ సార్ని చూసినా ముస్లిం అనిపించాడు, హిందూ లెక్క అనిపిస్తాడు. మళ్ళీ పేరు చూసిన తర్వాత తెలుస్తుంది వహీద్ అనగానే సార్ ముస్లిం అని. అంత ఐడియల్గా అంటే సార్ ఐడియల్గా నచ్చాడా లేకపోతే సార్ పర్సన్గా నచ్చాడా? భావజాలమే నచ్చిందని చెప్పాలి. అంటే మీరు భావజాలాన్ని ప్రేమించారా మేడం? ఎందుకంటే ఒక మనిషి ఒక అందాన్నో డబ్బునో ఇంకేదో చూస్తే ఇవి పర్మనెంట్ కాదు. ఉన్నట్టుగా ఇప్పుడు ఉండం. నాకు కాలేజ్ టాప్ నా జుట్టు, అంత పెద్ద జుట్టు ఉండేది నాకు. మా ఫ్రెండ్స్ అంతా అనేవాళ్ళు వహీద్ నీ జుట్టుని చూసే ప్రేమించిండు అని చెప్పి. ఆ జుట్టు వాళ్ళ లేదు కదా అంటే వాళ్ళ ప్రేమ లేదట. అందుకే మనిషిని ఎప్పుడో రంగుని జుట్టుని లేదా ఇంకేదో డబ్బుని చూసి మనం పెద్ద పొజిషన్ చూసి ఆ పొజిషన్ ఏదో ఒక రోజు రిటైర్ అయిపోతారు. రిటైర్ అయిన తర్వాత అటెండర్ ఆఫీసర్ పెద్ద తేడా ఉండదు రిటైర్ అయిన వాళ్ళకి. విషయం ఏంటంటే అలా కాకుండా మనం ఎప్పుడైతే వాళ్ళ భావజాలాన్ని ప్రేమిస్తామో అది ఎప్పటికీ ఉంటది. నాకు నచ్చింది అదే. అండ్ నేను ఎత్తిస్టుగా ఏదో పెద్దగా అంటే నేను ఒక నాస్తికురాలని కూడా నేను ఎప్పుడు అనుకోను. హేతుబద్ధంగా ఉంటాను. ఈ స్వాముల్ని వీటిని అట్లా అన్ని వ్యతిరేకిస్తాను. నేను ఎన్నడూ కూడా ఒక గుడి తెచ్చి విగ్రహం పెట్టి నేను ఎప్పుడు ఇంట్లో ఏదో పూజ చేస్తాను కూడా తను ఎప్పుడు అడగలేదు. అంటే అప్పటికే నాకు కొంత ఈ సాంప్రదాయాల పట్ల ఉన్న వ్యతిరేకతతోని అలా మూవ్ అయిపోయినాం అంతే. మేము ఇది చెయ్యాలనా ఇది చెయ్యొద్దా, అమ్మాయి పెళ్ళి ఎలా చేద్దాము, అసలు ఈ డిస్కషన్ కూడా లేదు. చేస్తే మనం ఇలాగే చేసుకుంటే మేమే చేసుకున్నాం కదా. సాంప్రదాయాలు లేకుండా అమ్మాయి పెళ్లి ఎలా చేయాలనే ఆలోచన కూడా ఎందుకు వస్తుంది? ఎలా పెంచుదాం అనేది ఎప్పుడు రాలేదు వాళ్ళలా. అంటే మమ్మల్ని చూస్తూ వాళ్ళు పెరుగుతూ వెళ్ళిపోయారు. చెప్పాం ఎవరు గొప్ప వాళ్ళు, ఏది గొప్ప దినము, అంబేద్కర్ పుట్టినరోజు గొప్ప దినము, ఏ రకంగా ఆలోచించాలి వ్యక్తుల పట్ల, నీ స్వేచ్ఛ ఏంటి. ఆడపిల్లలు కదా 15-16 అట్రాక్షన్స్ వస్తుంటాయి, లేదా ప్రపోజల్స్ వస్తుంటాయి. ప్రపోజల్ చేసిన వాడు కూడా చెడ్డవాడు కాదు, అదే ఆయన ఫీలింగ్ చెప్పిండు. నీకు ఇష్టం ఉందా యాక్సెప్ట్ చేయి, నీకు లేదా సున్నితంగా చెప్పు, అవమానించిన అవసరం లేదు. ఇలాంటి డిస్కషన్స్ అన్ని మా ఇంట్లో ఉంటాయి. జనరల్ గా వేరే వాళ్ళకి విచిత్రంగా అనిపిస్తుంది. ఒక మదర్ ఏంటి ఇలా చెప్తుంది, నువ్వు యాక్సెప్ట్ చేయొచ్చు. లేదా మెచ్యూరిటీని డెవలప్ చేయాలి ఆడపిల్లలకి. స్త్రీ పురుషుల సంబంధాలు ఎలా ఉంటాయో చెప్పగలగాలి, ఏ రకంగా జాగ్రత్తగా ఉండాలో చెప్పగలగాలి. ఇప్పుడు నేను అడుగుతా, మమ్మీ నువ్వు అక్కడికి వెళ్ళినావు కదా, ఎవరైనా నచ్చితే ఏం చెప్తారు అక్కడ అని అడిగాను. అంటే టీ తాగడానికి వెళ్దామా అని అడుగుతారంట. లేదు నేను బిజీ నో అన్నదనుకో అతను అర్థం చేసుకుంటాడు, లేదు ఈమె ఇంట్రెస్ట్గా లేదు, అంతే. చాలా సింపుల్గా అయిపోతుంది. అలాంటి కల్చర్ ఉండాలి కదా. అబ్బాయికి నచ్చినప్పుడు అబ్బాయి చెప్పొచ్చు, అమ్మాయికి నచ్చినప్పుడు అమ్మాయి చెప్పొచ్చు, ఇష్టమైతే యాక్సెప్ట్ చేయాలి. అంటే ఇది నీ రైట్, నీకు నచ్చిన వాడిని చేసుకోవచ్చు అన్నప్పుడు తొందర ఉండదు పిల్లలు, ఆడపిల్లలు. లేదు నువ్వు చేయగో జాగ్రత్త వెళ్తున్నావు, వీళ్ళని వాళ్ళని చూడొద్దు, మేము నచ్చినవి చేసుకోవాలి ఎప్పుడైతే అంటామో ఎక్కువైపోతుంది. వాళ్ళు వద్దు అనేది చెయ్యాలి అనేది ఒకటి మనిషి సైకాలజీలోనే ఉంటుంది. అది ఏదైతే వద్దంటామో దానిపైనే ఎక్కువ ఆకర్షణ అనొచ్చు, లేదా ఇంట్రెస్ట్ అనేది అటు ఎక్కువ ఉంటుంది. అంటే జనరల్గా ఇంట్లో వాతావరణం కూడా ఎట్లుండాలంటే పర్టికులర్గా ఏదో క్లాస్ చెప్తున్నట్టుగా ఒక క్లాస్ రూమ్లో టీచర్ స్టూడెంట్ లాగా అట్లా కాకుండా డే టు డే లైఫ్లోనే మాట్లాడే క్రమంలో కావచ్చు. ఇప్పుడు ఈరోజు పేపర్లో ఒక వార్త వచ్చింది, దాని మీద క్యాజువల్గానే డిస్కషన్ జరగాలి. ఏదో ఒక దాడి జరిగింది ఈరోజు, నిన్న ఏదో అబ్బాయి వచ్చేసి నేను పెళ్ళి నిరాకరించిందని చెప్పేసి చంపేసింది. ఇట్లా ఏదో ఒక వార్త వస్తుంది, దాని మీద సింపుల్గా చర్చ జరగాలి ఇంట్లో పిల్లలతో కానీ అందరూ కూడా. జరిగినప్పుడు వాళ్ళు కొన్ని డౌట్స్ రేజ్ చేస్తారు, దాన్ని చెప్పగలగాలి. అంటే అటువంటి వాతావరణం ఎప్పుడైతే ఉంటుందో ఇంట్లో స్వేచ్ఛగా వాళ్ళ ఫీలింగ్స్ను కూడా పేరెంట్స్తో పంచుకునేటువంటి స్వేచ్ఛ ఉంటుంది, అవకాశం ఉంటుంది. అట్లా ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళు ఏదైనా రాంగ్ ఉంటే వీళ్ళు సరిదిద్దే అవకాశం ఉంటుంది. అట్లా కాదు ఇట్లా ఉంటే వాళ్ళు ఆలోచిస్తారు, ఎస్ ఇది కరెక్ట్. ఆ రకంగా ఎప్పుడైతే ఒక ఇంట్లో వాతావరణం ఉంటుందో ఇంకా వేరే ప్రత్యేకంగా చెప్పి వాళ్ళకి జాగ్రత్తలు చెప్పి ఇంకా చేయాల్సిన అవసరం ఏమి ఉండదు.
మాకు ఆటోమేటిక్గా వాళ్ళకు ఒక అవగాహన ఉంటుంది. పక్కింటి వాళ్ళు కూడా కొంతమంది అనేవాళ్ళు అతను మీరు ప్రేమ వివాహాలు సమర్థిస్తారు, చూడండి అతను యాసిడ్ పోసాడు, ఫలానా ఆయన చంపేశాడు, మీరు ప్రేమను సమర్థిస్తారు అంటే అది ప్రేమ ఉంటే ఎందుకు జరుగుతుంది? ప్రేమ లేదు అక్కడ, అహంకారం. నేను అబ్బాయిని, ఆడవాళ్ళ పట్ల ఏ ఫీలింగ్ ఉంటుంది, సెకండరీ అనే ఫీల్ ఉంటుంది. ఐటమ్ గర్ల్ సినిమాలు చేసుకుని ఐటమ్ గర్ల్ గా, ఆడపిల్ల ప్రాపర్టీగా, సొంత ఆస్తిగా, నేను చెప్తే వినాలి, నేను చెప్పింది చెయ్యాలి, ఇలాంటి ధోరణి అంతా కుటుంబాల్లో ఉంటుంది. ఆడపిల్ల ఇల్లు ఊడవాలి, గిన్నెలు తోమాలి, అబ్బాయి ఏ నైట్ వచ్చినా ప్రశ్నించకపోవడం, ఎందుకంటే వాడు మొగాడు. ఈ ఫీలింగ్తో ఏంటంటే అబ్బాయిలు చాలా మంది అమ్మాయిని చెప్పినట్టు వినాలి, ప్రేమిస్తే ప్రేమించాలి. డైలాగ్స్ కూడా ఉన్నాయి కదా రవితేజ సినిమా, ఆడపిల్లని నేను ప్రేమిస్తే ప్రేమించాల్సిందే. ఇంకొక ఏంటంటాడు ఎప్పుడైనా ఆడది మొగడికి పడాల్సిందే. ఇలాంటి సాహిత్యము, కల్చరు, సినిమాలు ఇలా వచ్చేటప్పటికి అబ్బాయిల మైండ్ సెట్లో ఈ ధోరణి పెరిగి చంపేస్తున్నారు. అక్కడ ప్రేమ ఎక్కడుంది? ఈగోలు ఉన్నాయి, అహంకారాలు ఉన్నాయి. అంటే నేను చెప్పింది ఎవరన్నా కాదనడానికి లేదు, ఇది నా ప్రాపర్టీ అనే అహంకార ధోరణి ఎప్పుడైతే ఉంటుందో, అథారిటీ, ఆ పురుషాధిక్య భావజాలం ఏదైతే ఉంటుందో అది పనిచేస్తుంటుంది. మనం చిన్నప్పటి నుంచి అబ్బాయిలను ఒక రకంగా, అమ్మాయిలను ఒక రకంగా పెంపకంలోనే ఉంది. సమాజంలో ఎక్కడ చూసినా ఆధిక్యమే ఉంది, ఆ పురుషాధిక్య భావజాలం కనిపిస్తుంది. ఇవన్నీ కలిపి ఈ చుట్టుపక్కల ఉన్న సినిమాలు కావచ్చు, కల్చర్ కావచ్చు, అన్నీ ఆ ఇంపాక్ట్ వస్తుంటాయి. అటువంటప్పుడు ఏంటంటే ఏదన్నా తనకు వ్యతిరేకంగా జరిగిన, తనకు నచ్చిన విధంగా ఎవరైనా లేకున్నా వెంటనే అది అటాకింగో, యాసిడ్ దాడి కావచ్చు, చంపేయడం కావచ్చు, రకరకాలుగా బయటపడే అవకాశాలు ఉంటాయి. వీటన్నిటికీ మూలం మొత్తం మన సమాజంలోనే ఉంది అది. కాబట్టి అది ఆ వాతావరణం ఇంట్లో కనుక ఆ డిస్కషన్ చేసే ధోరణి ఉంటే పిల్లలు కూడా జ్ఞానవంతులు అవుతారు, ఒక ప్రాపర్గా ఆలోచించగలుగుతారు, తొందర ఒక తప్పుడు నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం ఉండదు. కాబట్టి ఆ వాతావరణం ఉండాలి. తల్లిదండ్రులందరూ కూడా తమ పిల్లలతోటి ఎప్పుడైతే స్నేహభావంగా, ఎటువంటి ఆధిపత్యాలకు లోను కాకుండా, ప్రధానంగా పురుషాధిక్యత, వాడు అబ్బాయి, వాడు ఏం చేసినా నడుస్తుంది, వాడు ఏం పని చేయొద్దు, వాడు ఎంత లేట్ వచ్చినా అబ్బాయి కదా ఏం లేదు, సరే సేమ్ అమ్మాయి కనుక తన చెల్లెనే అదే టైంకి వస్తే ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. అది అక్కడి నుంచే మొదలవుతుంది. ఒకటే అసలు మనకు మనం చదివే లెసన్స్లో కానీ, పాఠ్యాంశాల్లో కానీ ఎక్కడ కూడా ఆడపిల్లల పట్ల, మహిళల పట్ల గౌరవాన్ని పెంచేది ఎక్కడా లేదు అసలు. వాళ్ళని గొప్పగా చూపించడం కానీ కనీసం సమానంగా కూడా చూపించే లెసన్స్ లేవు. అసలు మేము చదువుకున్నప్పుడు అయితే అరుంధతి అందాలను వర్ణిస్తున్న లెసన్స్ తెలుగులో ఉండేవి. అవి ఏం అవసరం? అరుంధతి నడుము సన్నగా ఉంటుంది, లావు ఉంటుంది, తెల్లగా ఉంటుంది, ఇవన్నీ అనవసరమైనవి కదా తెలుగులో. అది పాఠ్యాంశాల్లో కూడా మార్పులు రావాలి మేడం. అంటే ఇప్పుడు ఇప్పుడు మన భారతదేశంలో చూస్తున్న మహిళలు డబుల్ డిస్క్రిమినేషన్ ఫేస్ చేశారంటారు. కులం ద్వారా ఒక డిస్క్రిమినేషన్ అయితే, మహిళల్ని పక్కకు పెట్టడం, ఇంట్లోనే పరిమితం చేయడం, ఇప్పుడు మీరు చెప్తున్నాయన్నీ చూస్తున్నాం, వింటున్నాం. ఈవెన్ మీరు పెళ్ళి తర్వాత మీకు ఒక సమానత్వ హక్కు వచ్చింది, మీరు సమానంగా బతకారు అనిపించిందా మేడం మీ మ్యారేజ్ ద్వారా? ముఖ్యంగా మహిళలకు 2 రకాలుగా వివక్ష అనేది, రెండింటికి కూడా కారణము మనధర్మమే. మహిళలని ఈ రకంగా వంటింటి కుందేళ్లుగా చేసింది మనధర్మమే. అయితే నేను పెళ్ళైనాక కూడా మేమిద్దరం ఏదో సమానంగా బతికినామని అయితే నేను అనుకోలేదు. అంటే నేనే వంట చేసేదాన్ని, ఆయన ఆఫీస్కి పోయి వచ్చేవాడు. ఆ తర్వాత జాబ్ లో జాయిన్ అయినాక కూడా నేనే వంట చేసి, కానీ తన సహకారం ఉండేది, కూరగాయలు కట్ చేయడం కానీ. కాకపోతే ఎప్పుడు తక్కువ చూడడం అనేది లేదు, తనకున్న ఐడియాలజీ వల్లనే ఏమో కానీ ఎప్పుడు నా పట్ల ఏదో ఒక వివక్షను, నువ్వే కదా చేయాల్సింది, అలాంటిది ఏమీ లేదు. హెల్ప్ చేసేవాళ్ళు, ఇద్దరు కలిసి మంచిగా మెలిసి చేసుకునేవాళ్ళు. నాకు నిజానికి నాకు పెళ్ళైనప్పుడు వంట రాదు, నేర్పించిందే నేను. ఇప్పుడు బ్రహ్మాండంగా బిర్యానీలు అన్నీ చేస్తా. మేడం, మహిళలకు సమానత్వం అంటే మీరేమనుకుంటారు? అసలు మీ ఉద్దేశంలో ఏంటిది, మీ అభిప్రాయం ఏంటిది? గౌరవం, సమానత్వం అంటే రెస్పెక్ట్ చేయడం. అంటే ఇప్పుడు ప్రతి విషయంలో కూడా, 2 3 పిల్లలు ఉన్నారు, వాళ్ళు సమానంగా ఎలా ఉండాలి అంటే, ఇప్పుడు
ఇద్దరు ఉద్యోగాలు చేయాలి. చాలా మంది ఏం చేస్తారంటే పిల్లలు పుట్టంగానే నువ్వు పిల్లల్ని చూసుకో నేను ఉద్యోగం చేస్తా అని అలా ఆడవాళ్ళది ముఖ్యంగా ఉద్యోగాలు మానిపించడం. ఎప్పుడైతే ఆమె ఉద్యోగం మానేసి డిపెండింగ్ గా ఉంటుందో అక్కడే ప్రమాదం. అది ఎంత మంచి భర్త అయినా కూడా అక్కడ తన సమానత్వాన్ని కోల్పోతుంది. అది ఎప్పటికీ కోల్పోకూడదు. ఇద్దరు ఉద్యోగాలు చేసుకోవాలి, ఇద్దరు సంపాదించాలి, ఇద్దరు అనుకొని ఖర్చు చేయాలి. ప్రతి నిర్ణయం అనుకొని చేయాలి. ఒక్కరి నిర్ణయంగా ఎప్పుడు ఉండదు. అది ఆడవాళ్ళది ఉన్నా మగవాళ్ళది ఉన్నా కూడా అది ప్రాబ్లమే. ఇప్పటికీ మేము ఏదన్నా ఒక నిర్ణయం తీసుకుంటామంటే అది చిన్న నిర్ణయం కావచ్చు, పెద్ద నిర్ణయం కావచ్చు, అది క్లియర్ కట్గా ఇట్లాగే చెప్పాలి అని ఆల్రెడీ నిర్ణయం ఉన్నా కూడా దాన్ని వెంటనే మేము చెప్పము. నేను కానీ తను కానీ స్టాఫ్ ఇబ్బంది పడుతుంటారు. ఏదైనా అడగగానే ఆయన మేడంని అడుగు అంటారు, నన్ను అడగగానే సార్ని అడుగు. మేడం సారే చెప్పారు మేడం మిమ్మల్ని అడగమని. అండ్ వెంటనే ఈవెన్ నేను ఏం చెప్పాలి ఏం చేయాలని తెలుసు, అయినా నేను వెంటనే నా డిసిషన్ చెప్పాను. ఇద్దరం డిస్కస్ చేసుకుంటాము, ఎస్ ఇట్లా అనుకుంటాము, అది అప్పుడు అమలు అవుతుంది. ఉమ్మడి నిర్ణయాలు తీసుకుంటున్నారు అంటే వాళ్ళు సమానత్వం వైపు ఉన్నట్టు. అంటే పారదర్శకత అనేది ఉండాలి. అది ఫైనాన్షియల్ మ్యాటర్ కావచ్చు, నిర్ణయాల్లో కావచ్చు, ఏదైనా కావచ్చు. ఆ దాపరికం లేకుండా ఎంతవరకు మనం మెయింటైన్ చేయగలమో ఆ ఫౌండేషన్, ఆ బంధం అంత గట్టిగా ఉంటుంది. కొన్ని చోట్ల వ్యతిరేకత ఉన్నా కూడా అంటే ఇప్పుడు తనకు వ్యతిరేకత ఉందనుకో, నేను ఎందుకు దాన్ని అంటున్నాను అనేది కన్విన్స్ చేయగలగాలి. నువ్వు ఇష్టపడు, లేకపోతే నేనైతే నాకు అది కావాల్సిందే, లేదా నేను తెచ్చుకుంటా, ఇలా ఉండకూడదు. అది ఎందుకు కావాలి అనేది డిస్కస్ చేయాలి. అప్పుడు భార్యాభర్తలు అంటే ఎంత ప్రేమించి చేసుకున్నా గొడవలు పడరేమో అని అనుకోవద్దు. భార్యాభర్తలు అంటేనే గొడవలు పడతారు. పడలేదు అంటే వాళ్ళలో సంఖ్యత లేనట్టు, ఎడాపడా మొక్కలు ఉన్నాయని అర్థం. ఉండాలి. అయితే గొడవలు ఏంటంటే ఒకరి గౌరవాన్ని ఒకరు తగ్గించుకోకుండా చిన్న చిన్న గొడవలు ఉంటేనే బాగుంటుంది. సార్ మీరు ఎప్పుడైనా గొడవ పడ్డారా మేడం తోటి? రోజు గొడవలు పడలేదు అంటే అబద్ధం చెప్పినట్టే. గొడవలు అంటే అదేదో యుద్ధాలు ఒకటి కాదు. ఒక ఇద్దరు వ్యక్తులు ఉన్నారంటేనే ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి, ఎవరి నిర్ణయాలు వాళ్ళకు ఉంటాయి. కాబట్టి ఆ ఘర్షణ అనేది నిత్యం ఉంటుంది. అది అయితే ఆ ఘర్షణ ఒక లిమిటేషన్ ఉండాలి. దానికి ఎంత ఏ లిమిట్ ఉండాలో అక్కడ వరకే ఉండాలి. ఒక అభిప్రాయ భేదం వచ్చినప్పుడు ఇందాక చెప్పినట్టుగా నాకు ఒక కాంక్రీట్గా ఒక డెసిషన్ ఉంది, తనకు అది నచ్చలేదు. అట్లని నేను ఖరాగా సరే ఇక నీ కర్మ అనుకుండ్రి, లేదా నా ఇష్టం, నాకు ఇదే నచ్చింది నేను చేసుకుంటా అని చేసుకోకపోవద్దు, చేయకూడదు. అట్లా ఎందుకు నచ్చింది, దాని అవసరమైంది, కొంచెం ఒక 2 నిమిషాలు కనుక డిస్కస్ చేసుకోగలిగితే తన అభిప్రాయం మారుతుంది. లేదా తనదే కరెక్ట్ కావచ్చు, నా అభిప్రాయం మారవచ్చు. అప్పుడు ఒక ఉమ్మడి నిర్ణయం అనేది వస్తుంది. ఇవాళ చిన్నది చెప్తాను విషయం. హాస్పిటల్లో ఉన్నప్పుడు నేను వెళ్ళి కాఫీ తాగొస్తా అన్నారు. ఏ వద్దులే, ఇక్కడ కాఫీ తాగితే మొత్తం పేపర్ గ్లాసులలో అంతా గమ్మంతా లోపల ఏం తాగుతావులే అన్న. సైలెంట్ గా కూర్చొని నిద్రపోతున్నారు. నాకు నిద్ర వస్తుంది, నాకు కాఫీ చాలా అవసరం అని మళ్ళీ నేను వెళ్ళి కొనుక్కొచ్చి కనిపించాను. ఆయన నా మాట విన్నాడు. నేను తన పరిస్థితిని అర్థం చేసుకొని మళ్ళీ నేనే సరేలే ఈ ఒక్క రోజుకి ఏముంది లేని మళ్ళీ తీసుకొని వచ్చి అట్లా ఉంటుంది. మేము విన్న దాంట్లో అసలు తప్పులేదు. అంటే ఆదర్శ దంపతులు ఎలా ఉండాలో మా కళ్ళతోటి చూస్తున్నాం. వాళ్ళ మాటలు వింటుంటే మాకు ఒక ప్రేరణను ఇస్తున్నారు. అదేవిధంగా సార్ మీరు అంటే మీలో ఆ భావజాలు కలిగాయి అంటే దానికి మీరు పనిచేసిన సంఘం కానీ, మీరు విద్యార్థి దశలో పీడిఎస్యూలో పనిచేశారు, అందులో పనిచేశారు, ఇందులో పనిచేశారు, చాలా సంఘాలలో, ఇప్పుడు కుల నిర్మూలన సంఘంలో ఉన్నారు. ఆ భావజాలతోటి ఇప్పుడు ముడిపడి ఉన్నారు. మేడంకు మీరు సమానత్వాన్ని ఇచ్చారనుకుంటున్నారా, సమాన గౌరవాన్ని ఇచ్చారనుకుంటున్నారా? మీరు అసలు మీరు ఈ సమాజానికి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఓకే, నేను ఎంత సమానత్వం ఇచ్చాను అని చెప్పినా కూడా అది కొంత సంపూర్తిగానే ఉంటుంది. ఎందుకంటే ఈ సమాజం ఇట్ సెల్ఫ్ ఒక పురుషాధిక్య సమాజం ఉంది, అందులో నేను ఒక పార్ట్ని. అది ఎప్పుడో ఏదో రకంగా తెలుసో తెలియక దాని ఇంపాక్ట్ అనేది ఉంటుంది. అది
అయితే దాని నుంచి ఎంత తొందరగా దాన్ని అర్థం చేసుకొని బయటపడినాం అనేది అది మ్యాటర్ అవుతుంది. అయితే ఎక్కడో దగ్గర అది మనం ఎంత కాదన్నా కూడా దాని ఇంపాక్ట్ ఉంటుంది. దాని నుంచి మనం బయటపడాలి. ఎప్పటికప్పుడు మనం తేరుకోవాలి, ఏ సరే ఇది రాంగ్ కదా అని. ఎప్పుడైతే సవరించుకుంటూ పోతూ ఉంటామో మనకు మనం రాటు తేలుతూ ఉంటాము. కాబట్టి 100% నేను ఇంత అట్లా ఉన్నా అని చెప్పుకోవడానికి కష్టమే. నిజానికి ఒకప్పుడు భారతదేశం మాతృస్వామ్య భారతదేశం అని అంటారు అని నేను విన్నాను. ఈవెన్ చదివాను కూడా జీజాబాయి గురించి, వాళ్ళ గురించి. అది నిజమేనా? ఇప్పుడు అది సాధ్యం అవుతుందా? అయితే మహిళ కొన్ని 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 కల్చర్స్లో లేదా తెగలలో కానొచ్చు, అప్పుడు అన్ని తెగలే కాబట్టి ప్రధానంగా ఇటు మనం బహుజన వర్గాల్లో మాతృస్వామ్యపు పోకడలు కనిపిస్తాయి మనకు. ఎందుకంటే దేవతలన్నీ కూడా అమ్మ దేవతలే ఉంటారు. అది దానికి కారణం ఏంటంటే మహిళలే ప్రధానమైన పాత్ర పోషించారు అనేది వాస్తవం. అది ఎందుకంటే ఉత్పత్తి శక్తి, ప్రత్యుత్పత్తి అనేది వాళ్ళ దగ్గరే ఉంది. కష్టపడగలరు, ఏ రకంగానూ తక్కువ కాదు. అయితే కొన్ని ఇప్పుడు ఈ మతపరమైన ఆచారాలు ఎప్పుడైతే ప్రధానంగా చెప్పాలంటే ఆర్యన్ కల్చర్లో పురుషుడే మొత్తం ఇంకా పురుషుడే అత్యున్నతమైన వ్యక్తి. మిగతా వాళ్ళందరూ కూడా లేదంటే ఆడవాళ్ళు కావచ్చు, మిగతా కులాలు, రకరకాల సెక్షన్ అంతా వీళ్ళను ఊడిగం చేయడానికి సృష్టించబడ్డారు అనే రకంగానే ఉంటుంది. అది ఏ మతమైనా తీసుకోండి మీరు. అన్ని మతాల్లో కూడా మహిళలను సెకండ్ గ్రేడ్గానే ఉన్నారు. ఎందుకంటే మత గ్రంథాలు అన్ని కూడా మగవాళ్ళు రాశారు. దానివల్ల వాళ్ళు మహిళల్ని సెకండ్ గ్రేడ్ చేసేసి రాసింది. అంటే శారీరకంగా కూడా కొన్ని కొన్ని అడ్డంకులు ఉండొచ్చు కాక ఆడవాళ్లకు, అంటే వెనుక పడడానికి కారణంగా. వాస్తవం చూడాలంటే స్త్రీలే బలవంతులు, గట్టిగా ఏదైనా చేయగలరు. అయినా కూడా పురుషుడు ముందుకెళ్ళిపోయిండు, స్త్రీ కొంచెం వెనకబడ్డది. దానికి ఫిజికల్గా ఎక్కడో కొంత అయినా కూడా ఈ మతాలు ఎప్పుడైతే, అంటే ఒక మతం అని కాదు, అన్ని మతాల్లో అదే పరిస్థితి. ఇప్పుడు ఇస్లాంలో కూడా ఎంత ఉన్నతంగా స్త్రీని మేము చెప్తాము, అట్లా చేస్తాము, మేము చాలా గౌరవంగా చూస్తాము అన్ని రకరకాలుగా చెప్పినా కూడా అన్ని ఉత్తమ మాటలు అవన్నీ. వాస్తవంగా చూస్తే కనుక స్త్రీని సెకండ్ కాదు, ఇంకా కిందికే అటువంటి పరిస్థితే. అసలు ఒక మనిషిగా కూడా గుర్తించడానికి కూడా వెనకాడతారు. అంటే ఒక ప్రత్యుత్పత్తి సాధనం, ఒక మషిన్, పిల్లలు పుట్టించే ఒక మషిన్. మేము ఎప్పుడు చెప్తే అప్పుడు తను రావాలి, కంప్లీట్ మా అధీనంలోనే అని ఉన్నాయి ఆ చట్టాలు కానీ ఆ పద్ధతులు కానీ అన్నీ అట్లాగే ఉన్నాయి. బహుభార్యత్వం కావచ్చు, ఒక పురుషుడు స్త్రీ మీద తన అధికారాన్ని చెలాయించడంలో కావచ్చు, లైంగికంగా తన అదుపాజ్ఞల్లో పెట్టుకోవడం కావచ్చు, చాలా ఘోరంగా ఉంటుంది. ప్రమేయం లేకుండా తలాకి ఇవ్వడం కూడా ఉంటుంది. అది అన్నీ విడిపోవడం కావచ్చు, ప్రతి దాంట్లో ఆధిపత్యం అనేది కనిపిస్తుంది. ఇంకోటి, ఇప్పుడు సపోజ్ ఒక సాక్ష్యం చెప్పడానికి, ఏదైనా ఒక నేరం జరిగినప్పుడు సాక్ష్యం చెప్తారు, దాన్ని రుజువు చేయాలంటే సాక్ష్యం కావాలి. ఒక నేరం జరిగింది, దానికి సాక్ష్యం చెప్పడానికి ఒకరు ఉంటారు. అది పురుషుడైతేనేమో ఒకరే సరిపోతారు, అదే స్త్రీ అయితే ఇద్దరు చెప్పాలి. అంటే ఇద్దరు స్త్రీలు చెప్పింది ఒక పురుషుడు చెప్పింతో సమానం. అదే ఎంత పెద్ద వివక్ష అది. అది ప్రతి దాంట్లో కనిపిస్తుంది. పెళ్లి విషయంలో కనిపిస్తుంది, విడాకుల విషయంలో కనిపిస్తుంది. అటు అరబ్ కంట్రీస్లో స్త్రీ ఒంటరిగా బయటికి వెళ్ళడానికి కూడా లేదు. చిన్న అబ్బాయి కావచ్చు కాక ఎవరో ఒకరు తనకు తోడు ఉండాలి. అటువంటప్పుడు మాత్రం బయటికి వెళ్ళగలదు. దానికి తోడు ఈ బుర్ఖా కంపల్సరీ. అది స్త్రీని మరింత డీగ్రేడ్ చేసేసి అసలు ఒక వస్తువు కిందికి మార్చేసేది. అంటే ఆమె ఆలోచనలకు కానీ ఆమె దేనికి అసలు విలువ అనేది లేనే లేదు. ఓటు హక్కు కూడా చాలా, ఓటు హక్కు మొన్న ఇప్పుడు అరబ్ కంట్రీస్లో
మొన్న ఈ మధ్య ఒక 2-3 ఏళ్ల క్రితమో 4-5 ఏళ్ల క్రితమో ఓటు హక్కు అనేది స్త్రీలకు కూడా కల్పించబడ్డది. డ్రైవింగ్ లైసెన్స్ తను బయటికి వెళ్ళడానికే లేదు, ఎవరో ఒకరు తోడు ఉంటే తప్ప డ్రైవింగ్ నేర్చుకోవడానికి అసలే లేదు. ఈ మధ్యన వచ్చింది మీరు కూడా డ్రైవింగ్ చేయొచ్చు అని. ఈ మధ్యనే కొన్ని మాల్స్ సపరేట్గా, అంటే తను షాపింగ్కి వెళ్ళినా కూడా ఆమెకు ఒక సపరేట్ మాల్, అంటే ఓన్లీ ఆడవాళ్ళే ఉంటారు ఇంకా దాంట్లో. అటువంటి కనీసం అంటే అది కూడా ఒక స్టెప్ ముందుకు వచ్చినట్టే. అసలే లేని దగ్గర నుంచి కనీసం అటన్నా వెళ్ళగలుగుతున్నారు. ఇవన్నీ ఇప్పుడు కొంచెం వస్తున్నారు, కానీ కంపారిటివ్లో చూస్తే ఇంకా చాలా వెనుకబడే ఉన్నారు. అట్లాగే హిందూ సాంప్రదాయంలో కూడా ఇప్పుడు మను ధర్మశాస్త్రం ప్రకారం స్త్రీలు చదువుకోవడానికే వీల్లేదు, నిర్ణయాలు తీసుకోవడానికి లేదు. అన్ని చోట్ల మళ్ళీ అదే సేమ్ పురుషాధిక్యత, స్త్రీలను అణచివేయడం, ఇదే కనిపిస్తుంది మనకు. ఇవన్నీ కలిపి స్త్రీలను మరింత వెనక్కి పడుతున్నారు. సార్, ఈవెన్ మేడం మీరిద్దరు కలిసి అంటే మనుధర్మం గురించి ప్రస్తావించారు. నిజానికి మీరు మనుధర్మాన్ని బద్దలు కొట్టి బయటకు వచ్చి ఆ సంస్కృతిని వీడి ఇప్పుడు మీరు అంటే ఇంటర్ రిలీజియస్ మ్యారేజ్ కూడా చేసుకొని తర్వాత ఇప్పుడు ఆనందంగా జీవిస్తున్నారు. ఈ పురుషాధిక్య సమాజానికి మీరేం చెప్పాలనుకుంటున్నారు అసలు? మహిళను గుర్తించమని చెప్పాలనుకుంటున్నాను. ఆమె కూడా మీతో సమానం అనే విషయాన్ని గుర్తించాలి. సరే, అప్పట్లో మను రాసింది ఏదైనా కావచ్చు, కానీ ఇప్పుడు మనం అత్యాధునికమైన యుగంలో ఉన్నాము. ఇప్పటికి కూడా గుర్తించకుండా చూస్తున్నా. ఇప్పుడు అంటే అమ్మాయి తను ఇష్టపడ్డ వాడిని కూడా చేసుకునే పరిస్థితి లేదు. రాజ్యాంగం కల్పించిన హక్కు నచ్చిన వాడిని చేసుకోవడం అదొక ఫండమెంటల్ రైట్. కానీ దాని మీద కూడా ఎంత చంపేయడానికి కూడా మనము ఈ మధ్య చూడండి. సొంత కులాలు ఇంటర్ క్యాస్ట్ తర్వాత మాట్లాడదాం. ఈసర్గుట్ట దగ్గర వాళ్ళిద్దరు ఎస్సీలు, ఒకే ఊరు వాళ్ళు, దూర బంధువులు. అయినా పెళ్లి ఒప్పుకోకుంటే వాళ్ళు వెళ్ళి ఎక్కడో పెళ్లి చేసుకొని 4 months తర్వాత వాళ్ళ ఊరికి వస్తే హారం తీసుకొని వెళ్ళి కొట్టి కళ్ళలో ఆమెను పిచ్చిగా కొట్టుకుంటూ తీసుకెళ్ళి కారులో పడేసుకొని కిడ్నాప్ చేసుకొని తీసుకెళ్ళాను. ఒకటే కులం వాళ్ళ ఇంటి కూడా. అంటే ఎంత అంటే అమ్మాయిని ఎంత నిర్బంధిస్తున్నారంటే రోజు రోజుకి చంపేయడానికి సిద్ధపడుతున్నారు. కులం చాలా ఇంపార్టెంట్. ఇదంతా కూడా పురుషాధిక్యత సమాజం నుంచి వచ్చింది. ఎక్కువ దీంట్లో తండ్రి బాగా ప్రధానంగా ఉన్నాడు ఆడపిల్లల్ని చంపేయడంలో. దీప్తి అనే అమ్మాయిని ఇద్దరు పేరెంట్స్ చున్నితో బిగించిండ్రు. ఆయన ప్రోద్బలమే ఉంటుంది కదా అక్కడ. భర్తకు తను తోడవుతూ కూతుర్ని చంపడం. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అమ్మాయి, సాఫ్ట్వేర్ ఇంజనీర్ ప్రేమించి పెళ్లి చేసుకుంది. పెళ్లి చేసుకున్న 3 daysకే అమ్మాయిని చంపేసేది. ఇట్లా అంటే కనీసం అసలు ఈ దేశంలో ఆడపిల్ల పుట్టాలంటేనే పెద్ద యుద్ధం. ఆమె కడుపులో పడ్డప్పటి నుంచే స్కానింగ్ సెంటర్లకు వెళ్ళడము, ఆడమ్మగా తెలుసుకోవడము, అబార్షన్స్ చేయించుకోవడము, పుట్టిన తర్వాత కూడా చంపేయడము. ఆ తర్వాత స్కూల్స్ లో, కాలేజీలో, హెరాస్మెంట్స్ లో కొంతమంది ఆడపిల్ల చనిపోవడము, ప్రేమించిన పేరు మీద చనిపోవడము, పెళ్ళైనాక భర్త చేతుల్లో, అత్తమామల చేతుల్లో. అంటే ఇదంతా కూడా రీజన్ ఏంటి? ఆడపిల్లకి నువ్వు తండ్రి నీడనా, భర్త నీడనా, కొడుకు నీడనా, అంటే ఎప్పుడు ఒకరి నీడన బతికే నీడని చెప్పడం. ఇవన్నీ బ్రేక్ చేయాలి. ఇకనైనా ఈ ఆధునిక సమాజంలో ఆమె నాతో పాటు సమానం. ఇవన్నీ కట్నాలు తీసుకోవడం బంద్ చేయాలి. ఆడపిల్లల్ని మగపిల్లల కంటే ఎక్కువ చదువుతున్నారు, అంతకంటే ఎక్కువ ఖర్చు పెట్టి కూడా మళ్ళీ కోట్ల రూపాయల కట్నం ఇచ్చి ఎక్కడైతే కాళ్ళు గడిగి అప్పచెప్పుతున్నారు అక్కడనే ఆ తల్లిదండ్రులు డిగ్రేడ్ అవుతున్నారు, ఆడపిల్ల డిగ్రేడ్ అవుతుంది. ఇవన్నీ మారాలి. మారినప్పుడే ఆ సమానత్వం వస్తుంది. ఖచ్చితంగా. అంటే మేడం అంటుంది మాకు సమానత్వం ఎక్కడో కాదు, మీరు మారినప్పుడే అని మన పురుషాధిక్య సమాజానికి చెబుతుంది. మిత్రులారా, మేబీ ఇంకా కొన్ని సంవత్సరాలు కావచ్చు, కొన్ని వేల సంవత్సరాలు కావచ్చు, ఎన్ని సంవత్సరాలకైనా ఈ మేడం ఆశిస్తున్న సమాజాన్ని వాళ్ళ పిల్లలైనా, వాళ్ళ బొట్టకు పిల్లలన్నా చూడాలని మేము కూడా ఆశిస్తున్నాము. అదేవిధంగా ఈవెన్ మేడం ఇయాల్టికి న్యూస్ చూసాము. వాళ్ళు తనకి 3
ఆడపిల్లలు పుట్టారని ఆమె మొత్తం వెంట్రుకలు తీసేసి పడేసి శవం అంటే శ్మశాన వాటికలో పెట్టి కాలబెట్టారని న్యూస్ చూసాం. ఎవరిని? అంటే వెంట్రుకలు జస్ట్ వేటి న్యూస్లో బాగా వైరల్ అయింది. అంటే ఆ వెంట్రుకలు కాలబెట్టే ఉద్దేశం ఏంటి వాళ్ళకి? అంటే ఇన్సల్ట్ చేయడం, ఆడపిల్లలకి అంటుంది అనేది. ఎస్ మ్యామ్, అదే రీజన్. ఆ 3 ఆడపిల్లలే పుట్టారు, నా 3వసారి కూడా నువ్వు మహిళనే కన్నావు, ఆడబిడ్డనే కన్నావు, మగబిడ్డని కనలేదని చెప్పి వాళ్ళ హస్బెండ్ మొత్తము అంటే వెంట్రుకలు గీసేసి వాటిని తీసుకుపోయి శ్మశానంలో తగలబెట్టాడట. ఎస్, అది మళ్ళీ ఇంకో మంత్రగాడు ఆమెకి ఏదో శాపం ఉంది, ఇది తీసేస్తే పోతాయి అని చెప్పడం. అంటే మీరు ఆమె వెంట్రుకల్ని తీసేసి ఆ శ్మశానంలో కాలబెడితే అదేంటిది ఆ శాపం పోతుంది అని చెప్పడం. విరుగుడు. ఇది చూడండి మేడం, కాంట్రడిక్షన్ ఎలా ఉంది అసలు. దీని మీద అంటే మీరు ఏం చెప్పగలుగుతారు ఇటువంటి సిచ్యువేషన్స్? ఇదే కాదు, ఈవెన్ ఇబ్రహీంపట్నం ఎల్బీ నగర్లో ఒక పోలీస్ కానిస్టేబుల్ మేడాన్ని కూడా వాళ్ళ అన్న చంపడం జరిగింది. మిర్యాలగూడలో ఒక అబ్బాయిని చంపారు. అంటే అవి పక్కకు పెడితే అమ్మాయిల మీద ఇంకెక్కువ జరుగుతున్నాయి. ఇక్కడ చాలా విషయాలు జరుగుతున్నాయి. అసలు వీటి మీద మీ స్పందన ఒక మహిళగా? ఏంటంటే మనము సైన్స్ ప్రచారం అనేది జరగకపోవడం వల్ల కూడా ఇలాంటివి జరుగుతున్నాయి. నా భర్తకి తెలియదు అసలు ఆడ మగ పుట్టడానికి నేను కారణం అనే విషయమే ఆయనకు తెలియదు. ఎందుకంటే దీని అసలు సైన్స్ ప్రచారమే జరగనియ్యారు కదా. దేవుళ్ళ గురించి, జాతరల గురించి, ఇంకేదో దేని గురించి చేసిన ప్రచారం ప్రభుత్వం ఇలాంటి వాటి మీద పెద్దగా దృష్టి పెట్టట్లేదు. ఆ మహిళ ఏ రకంగానూ కారణం కాదు. అది తెలియాలి, ఈ పురుష సమాజానికి ఆ విషయం తెలియాలి. ఇప్పుడు మన కానిస్టేబుల్ విషయం కూడా మనం చాలా సిగ్గుపడాల్సిన విషయం. మనతో పాటు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా సిగ్గుపడాల్సిన విషయం. ఎవరైతే ప్రాబ్లం ఉంది, ప్రొటెక్షన్ కావాలని ఎవరి దగ్గరికి అయితే వేడుకుంటారో పోయి వాళ్ళు కూడా హత్య చేయబడితే ఇంకెవరు చెప్పుకుంటారు? వాళ్ళని కూడా వాళ్ళ డిపార్ట్మెంట్ కాపాడుకోలేకపోతే ఇంకెక్కడికి వెళ్తాం? కనుక ఇది చాలా దౌర్భాగ్యమైన సమాజంలో ఉన్నాం మనం అనిపిస్తుంది. ప్రభుత్వం దీని మీద చాలా పెద్ద ఎత్తున పనిచేయాలి, కానీ వాళ్ళు కులాన్ని టచ్ చేయడానికి భయపడుతున్నారు. ఎందుకంటే ఓటు అనేది దానికి ముడివాడు ఉంది. వాళ్ళ పరిస్థితి ఇప్పుడు ఏంది అంటే, బ్రాహ్మణ సంఘానికి 100 కోట్లు, కమ్మ సంఘానికి 50 కోట్లు, దళిత సంఘానికి, ఇంకా బీసీ సంఘానికి ఇలా డబ్బులు వంచుకుంటూ పోయి దాన్ని ఆ కులాన్ని ఇంకా బాగా పటిష్టం చేస్తున్నారు. కులాలు పటిష్టమైన కొద్దీ ఏమవుతుంది, అహంకారాలు పెరిగిపోతున్నాయి. ఇవన్నీ పోవాలి. పోయిన రోజే సమాజం బాగుంటుంది. సమానత్వం వచ్చిన రోజే సమాజం బాగుంటుంది. ఇంకొకటి ప్రశ్న ఏంటంటే సార్, మీరు నో క్యాస్ట్ నో రిలీజియన్ కోసం అంటే ఉద్యమాన్ని చేసిన వాళ్ళు, ఎప్పుడైతే మన తెలంగాణలో క్యాస్ట్ సెన్సస్ చేస్తున్నాం, కుల గణన చేస్తున్నామని ప్రభుత్వం ప్రకటించిన వెంటనే మీరు కోర్టు దగ్గరికి వెళ్ళడం, మెమొరాండమ్స్ ఇవ్వడం, మెమొరాండమ్స్ ఫెయిల్ అయితే కోర్టు దగ్గరికి వెళ్ళడం జరిగింది. నో క్యాస్ట్ నో రిలీజియన్ అనేది యాడ్ చేయాలని. అసలు దాన్ని ఎలా ప్రారంభించారు? అసలు ప్రారంభించడానికి రీజన్ ఏంటిది? మీకు తోడ్పడ్డ వాళ్ళు ఎవరు? అసలు దాని అత్యవసరం ఏంటిది ఈ దేశంలో అనే దాని మీద మీ స్పందన? ఇది ఒక అస్తిత్వ పోరాటం. ఇది కూడా అంటే ఎవరైనా అన్నం ఉండొచ్చు, డబ్బులు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ ఎవరికి వాళ్ళు తమ ఆత్మగౌరవంతో తమ అస్తిత్వాన్ని కాపాడుకుంటూ బతకాలనేది, గౌరవంగా బతకాలనేది, ఆత్మాభిమానంతో బతకాలనేది ఎవరైనా కోరుకుంటారు ఒక మనిషిగా ఉన్నప్పుడు. అంటే నేనుగా గుర్తించబడినప్పుడు ఇంకా దాన్ని ఇంకా అది డిగ్రేడ్, అంటే నిన్నుగా గుర్తించమేము అంటే ఎట్లా? అది కుదరని పని. ఈ దేశంలో కులరహితులు కానీ మతరహితులు కానీ, మతం ఎప్పుడైతే పుట్టిందో దాన్ని వ్యతిరేకిస్తూ ఆ కాలం నుంచే ఈ సెక్షన్ కూడా ఉన్నది. చార్వాకులు, లోకాయతులు, సాంఖ్యులు, వీళ్ళందరూ కూడా ఇదంతా తప్పు, ఇది రాంగ్, ఇదని చెప్పి దాన్ని ఒక వాస్తవికత మీద ఆధారపడి మీరు భ్రమల్లో బతకొద్దు, వాస్తవంలో ఉండాలి అని ఒక హేతుబద్ధంగా ఆలోచించే సెక్షన్ వీళ్ళు పుట్టినప్పటి నుంచి వాళ్ళు కూడా ఉన్నారు. ఏదేదో కొత్తగా ఇవాళకి వాళ్ళ వచ్చిన వాళ్ళు కారు వీళ్ళు. అప్పటి నుంచి ఉన్నటువంటి ఒక భావజాలం ఇది క్రమంగా ఈ మతవాదము, మతతత్వము, రకరకాల మతాల తోటి పెరుగుతూ వీళ్ళు ఈ సెక్షన్ చిన్నగా అయిపోయింది. అంత మాత్రాన మిమ్మల్ని గుర్తించము
అని అనడం అనేది అస్తిత్వాన్ని ధిక్కరించడమే అవుతుంది. ఎస్ సార్. కాబట్టి చాలా రోజుల నుంచి ఈ పోరాటం నడుస్తుంది. కులరహితులను కానీ మతరహితులను కానీ ప్రత్యేకంగా గుర్తించాలి అనేది ఆలోచన ఉంది. కానీ అది కార్యరూపం దాల్చలే ఎప్పుడు కూడా. గతంలో ఇక్కడ మన రామకృష్ణ డివి రామకృష్ణ గారు వాళ్ళ అమ్మాయిని స్కూల్లో అడ్మిషన్ కోసం వెళ్ళినప్పుడు మీరు ఇక్కడ మతం చెప్తే కానీ మేము అడ్మిషన్ ఇవ్వమన్నారు. లేదండి, మేము అసలు మతాన్ని మేము వద్దనుకుంటున్నాం, మా పిల్లలకు మతరహితులుగా పెంచాలనుకుంటున్నాం, నేను మతాన్ని ఎట్లా పెడతాను అని అతను చెప్పినప్పుడు అడ్మిషన్ నిరాకరించారు. అప్పుడైనా హైకోర్టుకి వెళ్ళాల్సి వచ్చింది. హైకోర్టుకి వెళ్ళి ఎంతో పోరాటం చేసినాక కూడా దానికి ఒక ఇంటరీమ్గా ఒక ఆర్డర్ వచ్చింది. ఏమని, ఈమెను మాత్రం తీసుకోండి అంటే ఆ వ్యక్తిగతంగా వెసులుబాటు కల్పిస్తూ ఒక ఆర్డర్ ఇచ్చారు. ఆ తర్వాత ఒక 2 years బ్యాక్ అందులో ఫైనల్ ఆర్డర్ కూడా వచ్చింది. కానీ ఆ ఫైనల్ ఆర్డర్ కూడా ఒక అసంపూర్తిగా ఉంది. అది అంతే, ఆ వ్యక్తికే పరిమితం చేస్తూ సార్వజనికంగా కాకుండా ఒక వ్యక్తి వరకే పరిమితం చేస్తూ వచ్చింది ఆర్డర్ కూడా. ఈలోపు ఆమె 10th అయిపోయింది, అడ్మిషన్ని ఎల్కేజీ అడ్మిషన్లో మొదలైనది కాస్త 10th కూడా అయిపోయింది, ఆమె కాలేజ్ కూడా వెళ్ళింది. మొత్తం మీద అది సమసిపోయింది. అది ఆ తర్వాత బర్త్ సర్టిఫికేట్లో కూడా మతాన్ని ఖచ్చితంగా పెట్టాలనేది ఈ మధ్యన కంపల్సరీ చేసినది జిహెచ్ఎంసి వాళ్ళు. దాని మీదుగా ఒక మిత్రుడు డేవిడ్, ఎస్ఐ డేవిడ్ అండ్ రూపా, వీళ్ళిద్దరు వాళ్ళ కొడుకు కోసం సర్టిఫికేట్ అప్లై చేస్తే అక్కడ ఇదే పరిస్థితి వచ్చింది. వాళ్ళు కోర్టుకు వెళ్ళారు. వాళ్ళు కోర్టుకు వెళ్ళి చాలా రోజులు కొట్లాడిన తర్వాత అక్కడ కూడా వ్యక్తిగతంగానే ఈ అబ్బాయికి సర్టిఫికేట్ ఇవ్వండి అని అంతవరకే పరిమితం చేశారు. కానీ అందులో కూడా అందరికీ ఆమోదయోగ్యమైనటువంటిది రాలేదు. ఈవెన్ అది కూడా ఇంతవరకు అది ఇంప్లిమెంట్ కాలేదు. అది కోర్టు ధిక్కార కేసు కూడా ఇంకేం ఫైల్ అయిందో లేదో కానీ మొత్తం మీద మాత్రం అది ఇంప్లిమెంట్ కాలేదు. అదే టైంలో ఈ కులగణన చేస్తున్నాం, మొత్తం సర్వకు ఏంటది సామాజిక సర్వే ఏదైతే చేస్తామని వచ్చింది, అది ఆ ప్రకటన వచ్చింది. అప్పుడు మేము వెంటనే దాన్ని బీసీ కమిషన్ చైర్మన్ ఆధ్వర్యంలో జరుగుతుంది అనగానే ఆయన దగ్గరికి వెళ్ళి ఒక మెమోరాండం ఇవ్వడం జరిగింది. మమ్మల్ని కూడా గుర్తించండి ఇట్లా అని సీఎంకి ఇచ్చాము, సోషల్ వెల్ఫేర్ మినిస్టర్కి ఇచ్చినాము, హోమ్ మినిస్టర్ అందరికీ మెమోరాండంలో ఇవ్వడం జరిగింది. ఈలోపు వాళ్ళు కలెక్టర్ ఆఫీస్లో పబ్లిక్ హియరింగ్ కోసం ఒక అనౌన్స్మెంట్ చేశారు. ఎవరైనా అబ్జెక్షన్స్ ఎవరైనా ఉంటే చెప్పుకోవచ్చు అని. అప్పుడు కూడా మేము కుల నిర్మూలన సంఘం నుంచి కాకుండా ఇతర సంఘాల వాళ్ళని కూడా అందరినీ మేము సందేశాలు పంపించాము, మీరు కూడా దీని మీద ఇవ్వండి అని చెప్పేసి. మేము కూడా ఆ కలెక్టర్ ఆఫీస్లలో మేము సబ్మిట్ చేసినాం అన్ని జిల్లాల నుంచి. కొన్ని వేరే వేరే సంఘాల వాళ్ళు కూడా అప్లై చేసారు. అయినా కూడా అదేమి ఇంప్లిమెంట్ కాలేదు. ఆ ఫార్మాట్ ఎప్పుడైతే వచ్చిందో అందులో వీటికి సంబంధించిన ప్రస్తావన ఏమీ లేకుండానే వచ్చింది అది. అప్పుడు మేము వెంటనే హైకోర్టులో వేయడం జరిగింది. నేను, నాతో పాటు మా కుల నిర్మూలన సంఘం ప్రధాన కార్యదర్శి డిఎల్ కృష్ణచంద్, మేమిద్దరం మా పేరు మీద వేసినాం. సంఘం నుంచే మా ఇద్దరు పేర్లతో వేసినాం. అప్పుడు ఒక వారం రోజుల లోపే అది నంబర్ రావడము, ఆ బెంచ్ మీదకి రావడము. జస్టిస్ నందా గారు, ఆ మేడం దాన్ని మీరు చాలా లేట్గా వచ్చారని కామెంట్ చేస్తూనే ఎనీవే దానికి మీరు ఇంప్లిమెంట్ చేయండి అని చెప్పేసి గవర్నమెంట్కు ఒక డైరెక్టివ్ ఇవ్వడం జరిగింది. ఆ డైరెక్షన్ తీసుకొని ఎప్పుడైతే వెళ్ళిందో అప్పుడు మేము వెంటనే మళ్ళీ గవర్నమెంట్ను ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన మేధావి వర్గం ఏదైతే ఉందో అందులో వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంటుంది, వీళ్ళు ఏమైనా సపోర్ట్ చేసే వాళ్ళందరికీ వెంటనే పర్సనల్గా నేను మెసేజ్ చేసి పెట్టడం జరిగింది. మేము ఇట్లా ఇచ్చినాము, కోర్టు నుంచి వచ్చింది, మీరు కూడా దీనికి సపోర్ట్ ఇవ్వగలరు అని చాలామంది అందరికీ పంపించాము. మొత్తం మీద అది ఒక 2-3 days లోపలే గవర్నమెంట్ దాని మీద డిసిషన్ తీసుకోవడం జరిగింది. కులరహితులకు ఒక కాలం వచ్చేసింది, మతరహితులకు ఒక కాలం వచ్చేసింది. దాంతోపాటుగా కులాంతర వివాహం చేసుకున్న వాళ్ళ వివరాలు కూడా నమోదయ్యేటట్టుగా అందులో పొందుపరచడం జరిగింది. ఇది
దేశ చరిత్రలోనే మొదటిసారిది. ఈ సెక్షన్స్ను గుర్తిస్తూ అఫీషియల్గా రికార్డ్ చేయడం అనేది వెరీ ఫస్ట్ టైం. అది ఇంతవరకు మనము ఇంతమంది ఉన్నామని చెప్పుకోవడానికి ఎక్కడ ఎలాంటి ఆధారం లేదు. అదే వేరేజ్ మనము ప్రపంచవ్యాప్తంగా కనుక చూసుకుంటే ప్రతి దేశంలో కూడా జరిగేటువంటి సర్వేలో ఈ మతస్థులు ఇంతమంది ఉన్నారు, ఈ మతస్థులు ఇంతమంది ఉన్నారు, మతం లేని వాళ్ళు ఇంతమంది ఉన్నారని చాలా స్పష్టంగా క్యాల్కులేట్ చేస్తున్నారు. దాని ప్రకారంగా ప్రపంచంలో 3వ అతిపెద్ద సమూహం ఏదైనా ఉందంటే అది నాస్తికులు. క్రిస్టియానిటీ, ముస్లిమ్స్ ఈ రెండు తర్వాత హిందువుల కంటే కూడా ఎక్కువ ప్రపంచవ్యాప్తంగా ఈరోజు చూసుకుంటే నాస్తికులు ఉన్నారు. అందరూ దాన్ని క్యాల్కులేట్ చేస్తున్నారు. దాని అవసరం ఏంటంటే ఒకట అస్తిత్వాన్ని గుర్తించడం ఒకటైతే, రెండవది ఏదన్నా ప్రణాళికలు చేసినప్పుడు, అభివృద్ధి పనులు చేసినప్పుడు అంటే ఏ సెక్షన్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, వాళ్ళకి కావలసిన సంక్షేమ కార్యక్రమాలు ఏంటివి, ఇవన్నీ ప్లానింగ్ చేయడానికి ఈ డాటా కావాలి దేనికైనా సరే. ఏ ప్రోగ్రామ్ అయినా కావచ్చు, ముందు ఈ డాటా పెట్టుకుంటే దాని తగ్గట్టుగా ప్రోగ్రాంలు అవుతాయి. అది ఇంతవరకు లేకుండేది. అయితే మొన్న జరిగిన దాంట్లో అఫీషియల్గా గుర్తించడం జరిగింది. ఆ పూర్తి రిపోర్ట్ ఇంకా బయటికి రాలేదు. అది మంత్రివర్గం ఇంకా దాన్ని బయటికి ఇంకా ఇవ్వలేదు. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముంబైలో జరిగినటువంటి ఒక పెద్ద ప్రెస్ మీట్లో నేషనల్ మీడియా ముందు స్థూలంగా ఓసీలు ఇంతమంది ఉన్నారు, బీసీలు ఇంతమంది ఉన్నారు ఇవన్నీ చెప్తూ ఓసీలలో 3.9% నో క్యాస్ట్ అనే వాళ్ళు ఉన్నారు అని చాలా గర్వంగా ప్రకటించిండు. దిస్ ఈజ్ ఎ న్యూ ఫినామినా ఇన్ తెలంగాణ. మేము కొత్త ఒరవడి మొదలైంది మా దగ్గర, క్యాస్ట్ నుంచి జనం బయటికి వస్తున్నారు అని చెప్పి చాలా గర్వంగా ప్రకటించిండు. అంటే ఒక అఫీషియల్గా ఒక ఫిగర్ అంటూ వచ్చింది మనకు అప్పుడు. ఎస్, వీళ్ళందరూ ఇంటెలెక్చువల్స్, మంచి చదువుకున్న సెక్షన్ ఇది. వీళ్ళ దగ్గర ఆస్తులు పెద్దగా ఉండకపోవచ్చు, ఆస్తులు ఉండి కూడా వాళ్ళు బ్యాక్వర్డ్లో ఉండిపోయారు. కానీ వీళ్ళ ఆస్తులు లేకున్నా కానీ ఒక ఎలైట్ సెక్షన్గా వీళ్ళు ముందుకు వస్తున్నారు అని చెప్పి చాలా గర్వంగా ప్రకటించాడు. అంటే ఇది కూడా ఏంటంటే దీనికి కొంతమందికి ఉద్దేశం కూడా అర్థం కావట్లేదు. నో క్యాస్ట్ నో రిలీజన్ అంటే అందరూ అందులోకి వచ్చేయమని చెప్పడం కాదు ఉద్దేశం. కుల నిర్మూలన సంఘం కులాల సమానత్వానికి రావాల్సిందని కోరుకుంటున్నాం. తరతరాలుగా అణచబడ్డ వాళ్ళు వాళ్ళ రిజర్వేషన్ కోసం వాళ్ళు వెళ్ళాల్సిందే. కానీ ఇప్పుడు మేమిద్దరం ఉన్నాం, మేమిద్దరం పెళ్లి చేసుకున్నాం, ఆర్థికంగా ఎదిగినాము. మా పిల్లలకు కూడా ఇప్పటి వరకు మేము రేషన్ కార్డులో ఎక్కడ కూడా మేము క్యాస్ట్ కానీ రిలీజన్ కానీ పెట్టించలేదు. కానీ స్కూల్కి వెళ్ళేటప్పటికి ఓసీలో పెట్టేస్తారు. మాకు క్యాస్ట్ లేదు రిలీజన్ లేదంటే ఓసీలో. మన ఓటర్ లిస్ట్ జనాభా లిస్టులు ఏది వచ్చినా కూడా ఓసీలో పెడతారు. ఓసీ అంటే అదర్ క్యాస్ట్. అదర్ క్యాస్ట్ అంటే నీకు ఏదో ఒకటి ఉంది కానీ అదర్స్ లో ఉన్నావు అనేది వచ్చింది. అలా కాదు, వాళ్ళకు నో అని చెప్పగలిగే కాలం ఉండాలి. అలా కోరుకునే వాళ్ళకు ప్రతి ఒక్కరికి లెక్క ఉంది. ట్రాన్స్జెండర్స్ లెక్క ఉంది, మహిళల లెక్క ఉంది, పురుషులది ఉంది, పిల్లలది ఉంది. ఈ క్యాస్ట్ ది కూడా బీసీ ఉంది, ఎస్సీ ఉంది, ఎస్టీ ఉంది. మరి వద్దనుకున్న వాళ్ళ లెక్క ఉండాలి కదా. అట్లా కూడా ఇది రావాల్సిందే అని మేము ఫైట్ చేసినాం. నో క్యాస్ట్ నో రిలీజియన్ అనే ఉద్యమాన్ని తెలంగాణలో తెలుగు రాష్ట్రాలలో విస్తృతపరిచి క్యాస్ట్ సెన్సస్ తెలంగాణలో మేము గొప్ప విజయాన్ని సాధించామని ఇక్కడున్న దంపతులు, ఆదర్శ దంపతులు చెప్తున్నారు. చూడండి మిత్రులారా, ఇది ఓన్లీ తెలంగాణకే పరిమితం కాకుండా భారతదేశంలో ఉన్నటువంటి జరగబోయే క్యాస్ట్ సెన్సస్ ఇండియా సెన్సస్లో క్యాస్ట్ని యాడ్ చేసి అందులో నో రిలీజియన్ నో క్యాస్ట్ అదేవిధంగా వీటిని కూడా యాడ్ చేసి క్యాస్ట్ సెన్సస్ జరగాలని మేము కోరుకుంటున్నాం. ఆ ఉద్యమం ఆల్రెడీ మొదలు పెట్టారు. అది అంటే వాళ్ళు ఇప్పటి నుంచే కాదు, వాళ్ళు ఎప్పటి నుంచో సర్టిఫికెట్స్ నుంచి వాళ్ళ అంటే పరిస్థితులు అని చెప్పారు. ఆ ఉద్యమం మొదలైంది. ఖచ్చితంగా ప్రభుత్వం కూడా దీన్ని గుర్తించి ఉద్యమానికి అంటే స్ఫూర్తినిస్తూ వెంటనే ఒక సర్క్యులర్ కూడా తీసుకొని వచ్చి మా ఉద్యమానికి ఒక స్ఫూర్తిగా నిలిచి మేము ఎక్కడైనా చేయగలమనే ఒక సపోర్ట్ని ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు మేడం మాట్లాడుతూ కులం రాజకీయంకి అంటే ఒక సంబంధం ఉందని చెప్పారు. అసలు కులంకి, రాజకీయంకి, మతంకి, మహిళకు ఈ నాలుగిటికి ముడిపడి ఎలా ఉంది మేడం, మీరు ఎలా చెప్పగలరు?
కులం రాజకీయానికి ముడిపడడం అంటే ఈ ఓట్లు. ఎస్ మేడం. ప్రతి చోట ఏంటంటే ప్రతి పార్టీ ఇప్పుడు చూడండి, ఎక్కడైనా ఒక కుల దురహంకార హత్య జరిగింది అనుకోండి, ఏ ఒక్క రాజకీయ పార్టీ మాట్లాడరు. మీరు చేసింది తప్పు, మీరు అమ్మాయిని చంపడం తప్పను, మీరు అబ్బాయిని చంపడం తప్పను, ఎవరు మాట్లాడరు. ఎందుకు అంటే ఏ మాత్రం దాన్ని టచ్ చేసినా ఆ ఓట్లన్నీ పోతాయి. ఇప్పుడు ఒక ఎస్సీ అబ్బాయిని ప్రణయం చంపేశారు, వీళ్ళు వెళ్ళి మీరు అలా చేయడం తప్పు అని ఏదన్నా అక్కడ ఎమ్మెల్యేనో ఎంపీనో ఏదో స్టేట్మెంట్ ఇచ్చాడు అనుకోండి, వైశాస్ ఓట్లన్నీ పోతాయి. ఇంత క్యాల్కులేషన్స్లో ఉందన్నమాట ఇది పూర్తిగా. అది ఆ ధోరణి మారాలి. ఇప్పుడు అందరి హక్కులు కాపాడబడాలి కదా, కొంతమంది హక్కులే, అది కేవలం ఓటు ద్వారా దాన్ని డిసైడ్ చేయడం అనేది చాలా తప్పు. అదే నేను చెప్పదలుచుకున్నాను. అంటే ఇక్కడ ఇప్పటి వరకు కూడా కుల దురహంకారంతో మత దురహంకారంతో దాదాపు 140కి పైగా హత్యలు జరిగాయి గత 11 ఏళ్ల నుంచి. ఏది తెలంగాణ వరకు మాత్రమే, నేషనల్ వైడ్ కాదు. రిపోర్ట్ కాబడ్డాయి. కానీ ఇంతవరకు కూడా ఏ ఒక్క కేసులో కూడా ఒక్క లీడర్ కూడా కనీసం లోకల్ ఎమ్మెల్యే కానీ మంత్రి కానీ ఇంకా ఇతరులు కానీ ఇంతవరకు వెళ్ళి వాళ్ళని పరామర్శించిన దాఖలాలు లేవు, ఏ పార్టీ కూడా. అయితే చిన్న చిన్న అంటే సహజంగా జరిగే మరణాలు కావచ్చు, యాక్సిడెంట్లో చనిపోతే కావచ్చు, ఇంకేదో రకంగా చనిపోయిన వాళ్ళకు కూడా ఖచ్చితంగా వెంటనే అక్కడ ఎమ్మెల్యే, మినిమంగా మినిస్టర్ కాకుండా కనీసం ఎమ్మెల్యే ఆ కుటుంబం దగ్గరకు వచ్చి పరామర్శిస్తున్నారు, వాళ్ళకి భరోసా కల్పిస్తున్నారు, సంతాపం తెలుపుతున్నారు, వెళ్తున్నారు. కానీ ఈ మరణాలు జరిగినప్పుడు మాత్రం ఆ దరిదాపుల్లో కూడా ఎవరు రావట్లేదు. అంటే దీనివల్ల ఏంటంటే వీళ్ళు మౌనంగా ఉండడం వల్ల ఇగో మీరు ఇట్లా చేస్తే ఇట్లా చేయడం ఇది సబబే అని ఇండైరెక్ట్గా ఒక మెసేజ్ పంపించిన వాళ్ళు అవుతున్నారు. ఈ ధోరణి మారాలి. ఇంతవరకు ఒకే ఒక కేసులో ఆ నాగరాజును ఆశ్రిన్ను పెళ్లి చేసుకున్నటువంటి నాగరాజును సరూర్ నగర్ దగ్గర హత్య చేశారు. ఆ ఒక్క కేసులో మాత్రము బీజేపీ వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు. గవర్నర్ తమిళిసై గారు కూడా వెంటనే దాని మీద స్పందించి దాని రిపోర్ట్ నాకు రిపోర్ట్ రావాలి అని డీజీపీ గారిని ఆదేశించడం జరిగింది. ఎందుకంటే చంపిన అతను ముస్లిం, చంపబడ్డ నాగరాజు హిందూ కనుక ఆమె రెస్పాండ్ అయింది. అంటే ఇన్ని రోజులు జరిగిన హత్యలన్నీ కరెక్ట్ అని ఆమె సమర్థిస్తూ ఇది ఒక్కటి తప్పని చెప్పినట్టే కదా. అవును. అంటే దాన్ని ఒక మత కోణంలో తమ రాజకీయ పబ్బం గడుపుకోవడానికి ప్రయత్నమే జరిగింది తప్ప ఇంకేమీ లేదు. ఆ ధోరణి మారాలి. మీరు కుల నిర్మూలన సంఘం అధ్యక్షులుగా, అలాగే మేము మా జనరేషన్ వాళ్ళు కులరహిత సమాజాన్ని చూడాలంటే ఇప్పుడు మీరు చెప్తున్న విషయాన్ని బట్టి రాజకీయంగా ఎలాంటి మార్పులు రావాలి, సమాజపరంగా ఎలాంటి మార్పులు రావాలి, అలాగే మతం కూడా దీనిపైన ఇంపాక్ట్ చూడకుండా ఉండాలంటే ఎలాంటి మార్పులు రావాలి? ఓకే, ఇది కుల నిర్మూలన సంఘం ఏర్పడడానికి బేస్ ఎక్కడ ఉందంటే అప్పుడు 1972 సంగతి ఇది. అంటే కులాలు విపరీతంగా కుల ఆధిపత్యాలు పెరిగిపోతున్నాయి కాబట్టి కనీసం కులం మతం అనేది ముడిపడి ఉండనే ఉంది. కానీ అయినా కూడా మతం కోణంలో కాకుండా కనీసం కులం అనేది ఆ డైల్యూట్ కావాలి, అది కుల భావన అనేది తగ్గాలి. కాబట్టి ఇది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ క్యాస్ట్ అనిహిలేషన్లో చెప్పినట్టుగా రక్త సంక్రమణ ద్వారా మాత్రమే ఈ కుల భావన అనేది ఆ తీవ్రత తగ్గుతుంది, కులరహిత సమాజం వైపు ఒక అడుగు పడుతుంది. అంటే అనేక అవకాశాలు ఉన్నాయి వేరే వేరే రకాలుగా. అందులో ఇదొక మెయిన్, ఇది కులాంతర వివాహాలు. కాబట్టి దీనివల్ల కొన్ని తరాలు, ఒక 2, 3, 4 తరాలు అట్లా వేరే వేరే కులాల వాళ్ళు కనుక చేసుకుంటే ఎవరు ఏ కులం అనేది తెలిసే పరిస్థితి ఉండదు. క్రమంగా అది చుట్టాలు, ఆ కులం వాళ్ళు ఈ కులం వాళ్ళు వాళ్ళందరూ కూడా చుట్టాలు ఉంటారు, ఇట్నుంచో అట్నుంచో అందరూ చుట్టాలుగా మారుతారు. అట్లా ఇది విరివిగా జరిగినప్పుడు కుల నిర్మూలన జరుగుతుంది అనేది, కుల నిర్మూలన జరగడానికి అవకాశాలు ఉన్న దాంట్లో ఇదొకటి ప్రధానమైనదని అంబేద్కర్ గారు చెప్పారు. అదేవిధంగా లోహియా గారు, రామ్ మనోహర్ లోహియా గారు, ఆయన కూడా ఈ రకంగానే ఆయన కూడా చెప్పడం జరిగింది. అయితే రామ్ మనోహర్ లోహియా ఆలోచనలతోటి ప్రభావితమైనటువంటి అప్పటి కొంతమంది సెక్షన్, దాంట్లో ప్రధానంగా చెప్పుకోవాలంటే సురమౌళి గారు, డిజి రామారావు గారు, జాగర్లమూడి వీరాస్వామి గారు, నాగేశ్వర్ గారు,
భద్రి విశాల్ పిత్తి గారు, నాయన్ నరసింహారెడ్డి గారు, ప్రొఫెసర్ కేశవరాజ్ జాదవ్ గారు, గోరా గారు, ఇటువంటి శక్తులన్నీ, ఇటువంటి ఒక ప్రగతిశీల భావాలు కలిగినటువంటి వాళ్ళందరూ కలిసి కుల నిర్మూలన కేవలం కులాన్ని కనీసం అడ్రస్ చేయగలగాలి అని ఒకే ఒక కారణంతో కుల నిర్మూలన సంఘం ఏర్పడేది. దీనికి ప్రధానమైన కార్యక్రమం కులాంతర వివాహాలను ప్రోత్సహించడం అనే ఒక లక్ష్యంతో ఇది మొదలైంది. అయితే క్రమంగా కులాంతర వివాహాలు పెరుగుతున్నాయి. ఇప్పటికీ చాలా పెరిగినాయి. ఇప్పుడు మ్యాట్రిమోనీస్ కూడా మొదలైనాయి. అంటే క్యాస్ట్ నోబార్ అని చెప్పేసి పెద్దలు కేవలం ప్రేమ వివాహాలే కాదు, పెద్దలు కుదిర్చిన కులాంతర వివాహాలు కూడా ఇప్పుడు జరుగుతున్నాయి. మా కులంతో సంబంధం లేదు, మిగతా విషయాల్లో అన్నీ సరితూగితే గనక సరిపోతుందని చెప్పేసి ఆ రకంగా మాట్లాడుకొని పెద్దలు కుదుర్చుకొని కూడా కులాంతర వివాహాలు ఇప్పుడు జరుగుతున్నాయి కొంతవరకు. అయితే ఈ క్రమంలో జరుగుతున్న మరి కులం మొత్తం పోయిందా అనే సందేహం రావచ్చు మనకు. కులం పోలేదు, అంటే కులభావన తగ్గింది కంపారిటివ్గా. ఇది రాత్రి సంఘ సంస్కరణ అనేది ఇమ్మీడియట్గా ఒక రెవల్యూషనరీగా వచ్చే మార్పు కాదు. అది మెల్లిగా జరుగుతుంది. అంటే ఒక 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, ఒక 40 ఏళ్ళు అప్పటి పరిస్థితులను ఇప్పుడు కనుక కంపేర్ చేసుకుంటే అప్పుడు ఆ వ్యత్యాసం కనిపిస్తుంది. నిన్నటికి వాళ్ళకి తేడా అంటే ఏం కనబడదు. అట్లా కనుక కంపేర్ చేస్తే ఖచ్చితంగా కులాల యొక్క ప్రభావం తగ్గుతుంది, కులాంతర వివాహాలు పెరుగుతున్నాయి. మరి కులాలు ఎందుకు పోలేదు మరి ఇంతవరకు? పోవాలి కదా. అంటే ఇక్కడ వేరే ఒక లిటిగేషన్ ఉంది. ఏంటంటే ఇప్పుడు చాలా వరకు మన దళిత బహుజనులు కావచ్చు, ఈ సెక్షన్ అన్నీ కొన్ని వేల సంవత్సరాల నుంచి వెనుక వేయబడ్డాయి కాబట్టి వాళ్లకు ఒక ఊతం ఇవ్వడానికి బిఆర్ అంబేద్కర్ గారు ఒక రిజర్వేషన్ సిస్టమ్ అనేది ఒకటి పెట్టి అవసరం. అది చాలా అవసరం. అది ఎందుకంటే ఒక సమానత్వానికి ఆర్థికంగా, సామాజికంగా అన్ని రకాలుగా ఒక సమానత్వానికి చేరుకోవాలంటే అది కొంతవరకు ఉపయోగపడుతుంది. రిజర్వేషన్ అనేది ఉపయోగపడుతుంది కూడా. ఇప్పుడు చాలామంది దళిత బహుజనుల నుంచి మంచి చదువుకుంటున్నారు, ఐఏఎస్లు అవుతున్నారు, వేరే ఉద్యోగాలు సంపాదించుకుంటున్నారు. ఆ మార్పు వస్తుంది, క్రమంగా వస్తుంది. మరి ఎట్లా కుల నిర్మూలన ఎట్లా జరగాలి? ఇప్పుడు అంబేద్కర్ గారు చెప్పింది ఏంది? కుల నిర్మూలన జరిగితే మనుషులందరూ ఈక్వల్గా వచ్చే అవకాశం ఉంటుంది అనేది చెప్పింది. కానీ మరి ఇక్కడ అది జరగట్లేదు. అది అనివార్యంగా తండ్రిది కానీ తల్లిది కానీ, ప్రధానంగా తండ్రిదే, వాళ్ళ పిల్లలకు కూడా ఆ కులాన్ని కొనసాగిస్తున్నారు. ఎందుకు అంటే ఈ రిజర్వేషన్లు మరి అంటే వాళ్ళు కులాంతర వివాహం చేసుకున్నంత మాత్రాన వాళ్ళ స్థితిగతులు ఏం మారట్లేదు. ఆర్థికంగా, రాజకీయంగా అన్ని ఆ వివక్షలు అట్లాగే ఉంటున్నాయి. ఒక్క అడుగు ముందుకేశారు కొంచెం. ఒకే కులంలో కాకుండా వేరే కులాల నుంచి బయటకు వచ్చారు. ఇటు తల్లిదండ్రుల సపోర్టు లేదు, ఇటు కులపరంగా ఆ వివక్ష ఎప్పటి నుంచో కొనసాగుతూ అది వస్తూనే ఉంది. మరి అటువంటప్పుడు వీళ్ళు కులాన్ని వద్దనుకుంటే వాళ్ళ పిల్లలు ఆగమైపోతారు. కాబట్టి ఆ రిజర్వేషన్ తీసుకోవాల్సిందే. మరి ఎట్లా దీనికి అంటే ఎటు రిజర్వేషన్ కావాలి, కులం కొనసాగాలి, కుల నిర్మూలన చేయాలి, రెండు విభిన్న ధృవాలు అవుతున్నాయి. అప్పుడు మేము కుల నిర్మూలన సంఘంగా మేము ఒక దానికి ఒక పరిష్కారంలాగా ఒక ఆలోచన చేసినాం. ఏంటంటే కులాంతర వివాహం చేసుకున్న వాళ్ళ పిల్లలకు ఆదర్శ భారతీయులుగా గుర్తించండి. ఒక టైటిల్ మేము అనుకున్నాం. అది అంటే ఏం పేరు పెట్టాలి, నేనే దాన్ని ఒక ప్రతిపాదన చేసి ఆదర్శ భారతీయులు అందామని అప్పటి నుంచి ఒక గత 15-20 ఏళ్ల నుంచి మేము ఈ పదాన్ని వాడుతున్నాం. ఆదర్శ భారతీయులుగా గుర్తించి వాళ్ళకు సపరేట్ కేటగిరీ కింద కొంత రిజర్వేషన్ కల్పించండి. అప్పుడు ఏంటంటే కులాన్ని కొనసాగించారు. ఇంకా ఏ కులం నుంచి వచ్చారని కాకుండా ఆదర్శ భారతీయుల కోటాలో ఇక్కడ ఏదైతే కోల్పోతున్నారో ఇక్కడ పొందుతారు. అంటే ఆ వెసులుబాటు వస్తుంది. అట్ ద సేమ్ టైం కులాన్ని పక్కన పెట్టిన వాళ్ళతో అట్లా క్రమంగా కొన్ని ఒక 50 సంవత్సరాలు 30 సంవత్సరాలు పోయిన తర్వాత ఈ సెక్షన్ పెరుగుతూ ఉంటుంది. అప్పుడు కులం అనేది అక్కడ బ్రేక్ అవుతుంది. ఇంకా కులం బ్రేక్ అయ్యి ఎప్పుడైతే ఆదర్శ భారతీయులుగా ముందుకు వస్తారో ఇది బ్రేక్ అయినప్పుడు ఆ సెక్షన్ కులరహితుల సెక్షన్ అనేది ముందుకు వస్తుంది. అప్పుడు అవకాశం ఉంటుంది ఖచ్చితంగా. కాబట్టి వాళ్ళను కూడా గుర్తించాలనేది ఆ అస్తిత్వ పోరాటంలోనే ఎవరైతే ఆల్రెడీ మేము మా కులం వద్దు అని అన్ని రకాలుగా అనుకొని నష్టమైనా సరే, ఎందుకంటే ప్రారంభంలో కొంతమంది నష్టపోవాల్సి వస్తుంది. ఎవరైతే దాన్ని
ఒక కాన్సెప్ట్ ముందుకు పోవాలంటే ఖచ్చితంగా నష్టం జరుగుతుంది అక్కడ వాళ్ళకు. వాళ్ళు దాన్ని సహిస్తూ కూడా అయినా మేము దాన్ని భరిస్తాం కానీ మేము కులంలో కొనసాగించదలుచుకోలేదు అని అనుకొని ఎవరైతే ముందుకు వస్తారో వాళ్ళను మాత్రం మేము దీంట్లో నమోదు చేసుకోమనే మేము అంటున్నాం. ఎవరు కూడా ఇది కులం పోవాలి, రాత్రికి రాత్రి పోవాలనేది ఎలాంటి మా ఉద్దేశం అది కాదు. క్రమంగా అది కులం ఎప్పుడు పోతుంది అంటే, ఇప్పుడు కుల నిర్మూలన జరగాలని కోరుకునే వాళ్ళు కూడా 2 రకాలుగా ఉంటారు. 2 సెక్షన్స్ ఉంటారు. ఒకటి నిజంగా ఈ కులం వల్ల మేము ఇంత బాధపడుతున్నాము, ఇంత ఇబ్బంది పడుతున్నాము, ఇంత వివక్షకు గురవుతున్నాము, కాబట్టి ఈ కులమే లేకుంటే కనుక మేము అందరితో సమానంగా ఎదగగలుగుతాము, సమాన గౌరవం పొందగలుగుతాము, కాబట్టి కుల నిర్మూలన జరగాలి అని ఆలోచించే సెక్షన్ ఒకటి. ఇక 2వ సెక్షన్ ఉంటుంది. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఈ రాత్రికి రాత్రే కులాలన్నీ రద్దయిపోతే బాగుండు. ఎందుకు అంటే కులమే లేదంటే రిజర్వేషన్ ఉండదు, కులం ఉంటే కదా వీళ్ళకి రిజర్వేషన్ వస్తుంది. కాబట్టి ఆ కులమే లేకుంటే ఆ రిజర్వేషన్లు పోతాయి. మేము సమానమని అనుకుంటాము. ఎట్లా వాళ్ళు ఆల్రెడీ ముందున్నారు కాబట్టి ఆధిపత్యం అలా కొనసాగిపోతుంది. ఆ ఉద్దేశం కాదు, దురుద్దేశంతో కోరుకునే వాళ్ళు ఉన్నారు, ఇవాళ చాలామంది ఉన్నారు. జనరల్ అది ఏ సెక్షన్ నుంచి ఉన్నారనేది మనం పెద్దగా దానికి ఆలోచించాల్సిన అవసరం లేదు. కాబట్టి అట్లా కాకుండా రాత్రికి రాత్రి పోయి అందరం మనం ఈక్వల్ అయిపోతాము, కులాలు రద్దు అయిపోవాలని రాంగ్ అది. మరి ఎట్లా కుల నిర్మూలన ఎట్లా జరుగుతుందంటే, ఎప్పుడైతే మనిషి ఆర్థికంగా, రాజకీయంగా, సాంస్కృతికంగా, సామాజికంగా అన్ని రంగాలలో అందరితో ఒక సమానత్వం ఎప్పుడైతే వస్తుందో ఆటోమేటిక్గా కుల ప్రభావం అనేది తగ్గిపోతుంది, కుల తీవ్రత తగ్గిపోతుంది. ఆ ఈక్వాలిటీ ఎప్పుడైతే వస్తుందో కులాంతర వివాహాలు పెద్ద సమస్య కాదు. ఇప్పుడు ఉన్నత వర్గాలు ఉన్నాయి. ఇప్పుడు సపోజ్ చిరంజీవి గారు ఉన్నారు, లేదా ఇంకెవరు ఒక యాక్టర్స్ ఉన్నారంటే ఒక నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయారు వాళ్ళు. అక్కడ అన్ని కులాంతర వివాహాలు జరుగుతున్నాయి, కానీ అదొక సమస్యే కాదు. దేశాంతరం వాళ్ళది. గౌరవ అధ్యక్షులు గుత్తా జ్యోత్స్న గారు వాళ్ళ కుటుంబమే కులాంతరాలు, మతాంతరాలు, దేశాంతరాలు, భాషాంతరాలు. వాళ్ళ తమ్ముడు చైనా అమ్మని చేసుకున్నాడు, వాళ్ళకి గుత్తా జ్వాల, ఆమె పంజాబ్ అని చేసుకున్నాడు. మళ్ళీ జ్యోత్స్న గారి తమ్ముడు కొడుకు నైజీరియా అమ్మని చేసుకున్నాడు, ఒకరు చెన్నై అమ్మని చేసుకున్నారు. వాళ్ళ ఇంట్లో అసలు ఎవరిది ఏ కులమో, ఏ రాష్ట్రమో, ఏ దేశమో అర్థం కాదనమాట. కానీ ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుందో వాళ్ళ ఫ్యామిలీ. అట్లా అంటే ఒక స్థాయికి చేరుకున్న తర్వాత ఆటోమేటిక్గా అన్ని ఈక్వాలిటీకి వస్తాయి. కాబట్టి అట్లా కుల నిర్మూలన జరగాలి. అంతేగాని మేము రాత్రికి రాత్రి కులాలను రద్దు అదే కనుక నిజమైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అప్పుడే రాజ్యాంగం రాసేటప్పుడే రేపటి నుంచి కులాలు రద్దు చేయబడుతున్నాయి అని డిక్లేర్ చేసేవారు కదా. చేయలేదు. ఎందుకు చేయలేదంటే దానివల్ల ఉపయోగం లేదని. అట్లా రద్దు చేయడం వల్ల ఏ ఉపయోగం లేదు. ఈక్వాలిటీ రావాలి, అప్పుడు మాత్రమే ఇది సాధ్యం అనేది ఆయన సిద్ధాంతం. కాబట్టి అది అట్లా కొనసాగింది. అది రాజ్యాంగము మతం కూడా విడదీయబడాలి. ఇప్పుడు 2 కలిసి నడుస్తున్నాయి, గవర్నమెంట్లు ప్రోత్సహిస్తున్నాయి. ఎక్కడైనా జాతర జరిగింది అంటే అక్కడ పోయే ప్రజలకు ఫెసిలిటీస్ కల్పించాలి, అంతేగాని గవర్నమెంట్ పిలవద్దు. పుష్కరాలకు రండి అని చెప్పేసి పిలవకూడదు. పుష్కరాలకు వస్తున్న ప్రజలకు వాష్రూమ్స్ కావాలన్నా, అక్కడ సెక్యూరిటీ కావాలన్నా, నీళ్ళలో మునగకుండా అది గవర్నమెంట్ బాధ్యత ఉంటుంది. కానీ గవర్నమెంట్ అలా ప్రవర్తించట్లేదు, మొత్తం మతాన్ని ప్రోత్సహిస్తూ పోతుంది. అది చాలా ప్రమాదకరం. సరే, ఇంతకుముందు మీరు అన్నట్టు మ్యాట్రిమోనియల్ అని చెప్పేసి జరుగుతుండే, ఒక మంచి బిజినెస్ ఉందా, ఎంత సంపాదిస్తూ నా కూతురు వాళ్ళు అక్కడికి వెళ్తే మంచిగా బాగుపడుతుందని చూసి మ్యాట్రిమోనియల్గా తీసుకునేవారు. గత ఒక 6-7 సంవత్సరాల నుంచి తీసుకుంటే అది కూడా జరగట్లేదు, అంటే తక్కువ అయిపోతున్నది. అప్పటి నుంచి మరి ఈ కుల నిర్మూలన జరుగుతుంది, అలా చేసుకుంటున్న క్రమంలో మళ్ళీ కొంచెం రాజకీయ పరంగా కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, కులం అనేది మళ్ళీ తీసుకొచ్చి అంటే ఒక మతాన్ని తెచ్చుకుంటే ఏదో తీసుకొచ్చేసి అప్పటి నుంచి ఇప్పుడు అంటున్నట్టుగా లవ్ మ్యారేజ్ చేసుకుంటే చంపేస్తారు అని చెప్పేసి ఒక భయం కూడా ఉట్టుకొచ్చింది. అప్పటి నుంచి ఇది రెచ్చగొట్టడం వల్ల, ఇది కావడం వల్ల మ్యాట్రిమోని కూడా తగ్గిపోయింది. తగ్గిపోయి అట్లా కూడా చేసుకోలేని పరిస్థితి ఇవాళ చూస్తున్నాం. ఇంకోటి, మీ దగ్గరికి ఇలా ప్రేమించుకున్న వాళ్ళు
కులాంతర పెళ్లి చేయమని చెప్పేసి కూడా మీ దగ్గరికి వస్తూ ఉంటారు. వాటి మీరు అలా చేసేది కూడా వాటి వల్ల ప్రధానంగా మీరు ఎదుర్కొన్న ఏమైనా బెదిరింపులు కానీ తల్లిదండ్రుల పక్కన కానీ అలాంటివి ఏమైనా ఉన్నాయా అసలు? అది సహజంగా అంటే మనం సమస్య ఇంటికి వచ్చారు మా ఇంటికి ఇప్పుడు వాళ్ళకు వ్యతిరేకంగా వాళ్ళ నిర్ణయాలకు వాళ్ళ ఆలోచనలకు వ్యతిరేకంగా మనం వీళ్ళని సపోర్ట్ చేస్తున్నాం. అటువంటప్పుడు సహజంగానే మన మీద ఫోకస్ ఉంటుంది, దాడులు ఉంటాయి, దూషణలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. అది చాలా ఎదుర్కొన్నాం కూడా. అట్లా చాలాసార్లు జరిగింది. అది ఎప్పుడైతే మనము ఒక లీగల్ యాక్టివిటీకి మనం సపోర్ట్గా వెళ్తున్నాం. రాజ్యాంగము రైట్ టు చూజ్ అనేది ఒకటి కల్పించింది మనకు. ఆర్టికల్ 21 ప్రకారంగా అందరికీ జీవించే హక్కు ఉంది, జీవిత భాగస్వామిని ఎంచుకునే హక్కు ఉంది అనేది ఒక లీగల్గా మనకు లీగల్ యాక్టివిటీ. అది ఇల్లీగల్ కాదు, ఏది కాదు. అటువంటి దాన్ని మనం సపోర్ట్ చేస్తున్నప్పుడు వ్యవస్థ కూడా, పోలీసులు కూడా లీగల్ యాక్టివిటీనేమో దోషిగా చూస్తున్నాయి. ఇల్లీగల్ అంటే వాళ్ళని ఆపడం అనేది ఇల్లీగల్. అంటే రాజ్యాంగబద్ధంగా వాళ్ళకు కలిగినటువంటి హక్కును వినియోగించుకోకుండా అడ్డుపడడం అనేది ఇల్లీగల్. అయితే స్టేషన్లో వెళ్ళినప్పుడు వాళ్ళకి సపోర్ట్ ఎక్కువ దొరుకుతుంది. ఇది లేదో చేయరాని పని చేసిరనే భావనలో ఉండి వీళ్ళనే దోషులుగా నిలబెడుతున్నారు. మొన్న అంటే ఒక్కటి కాదు, ఏ కేసులో చూసుకున్నా కూడా వాళ్ళనే ఫస్ట్ బాధితులను నేరస్తులుగా చూస్తున్నారు, నేరస్తులను బాధితులుగా చూస్తున్నారు. తల్లిదండ్రుల పట్ల విపరీతమైన సింపతి చేస్తున్నారు. ఎందుకంటే అక్కడ ఎవరైతే పోలీస్ స్టేషన్లో కూర్చున్న అధికారులు ఉన్నారు కదా, వాళ్ళు మేము అధికారులము, ఈ రాజ్యాంగాన్ని అమలు పరిచే వాళ్ళు ఇలా ఉండట్లేదు. నా కూతురు ఇలా చేసి ఉంటే ఎట్లా, నా చెల్లె ఇలా చేసి ఉంటే ఎట్లా, ఈ ఫీలింగ్. అంటే ఆ సీట్లో ఒక తండ్రో, ఒక బాబాయో, ఒక అన్ననో వాళ్ళు కూర్చుంటున్నారు, ఒక అధికారి కూర్చోవట్లేదు. ఆ ఫీలింగ్తో ఉండడం వల్ల ఏమవుతుందంటే ఇలా ప్రేమించుకొని వచ్చిన వాళ్ళని చాలా చులకనగా విడదీసే ప్రయత్నాలు ఇవన్నీ చేసి తల్లిదండ్రులకు మంచి సపోర్ట్ చేస్తున్నారు. ఇది మనం కామెంట్స్లో కూడా చూస్తుంటాం యూట్యూబ్లలో అక్కడ ఇక్కడ. మ్యారేజ్ చేసుకున్నాక చంపేసినప్పుడు కూడా కొందరు సానుభూతి ప్రకారంగా పెడితే మెసేజ్లు కామెంట్ చేస్తే, కొందరు మంచిగా జరిగింది, గారాభంగా పెంచుకున్న కూతురు తీసుకోకపోయిన వాళ్ళకి ఇట్లనే కావాలి, తక్కువ జాతోడు ఇట్లా తీసుకోకపోతే మరి ఇట్లా మరవేం కావాలి అని కూడా మనం చూస్తున్నాం. ఎస్, అది ఆ కల్చర్ ఎక్కడి నుంచి మొదలైందంటే ప్రణయ్ హత్య నుంచి మనకు బాగా కనిపిస్తుంది. అది ప్రణయ్ హత్య జరిగినప్పుడు వైశ్య కమ్యూనిటీ వాళ్ళందరూ కూడా రోడ్ల మీదకి వచ్చేసి జులూస్లు తీసారు మారుతిరావుకు సపోర్ట్గా. మీరు అట్లా చేస్తారు, ఇట్లా అని మేమంతా మీకోసం ఉన్నామని చెప్పేసి రోడ్ల మీదకి వచ్చి చేసిన సందర్భం కనిపించింది. అదే అన్ని రకాలుగా, ఒకటే కాదు, ఇవన్నీ అంటే ఎక్కడ దాన్ని మనము డిగ్రేడ్ చేసి లేదా దోషిగా చూపించడానికి ఉన్న అవకాశాలన్నీ భూతద్దంలో పెడతారు, అన్నీ చూస్తారు. అయితే ఇవన్నీ అయినా కాకుండా వీళ్ళ స్పందన ఇట్లనే ఉండేది. అది మొదలైంది. అది అప్పుడు అభిమాన సంఘాలతో సహా అక్కడ తయారైనవి. అప్పుడు సోషల్ మీడియా కనుక మీరు చూస్తే విపరీతమైన సపోర్ట్ ఆయనకు. కానీ ఏమైంది ఫైనల్గా? ట్రోలింగ్ అమ్మాయి మీద. అయితే ఫైనల్గా ఏమైంది? ఇప్పుడు ఏ కేసులో ఇన్ని సంఘటనలు జరుగుతున్నాయి కదా, ప్రతి కేసులో కూడా చూడండి మీరు, ఒంటరిగానే అంటే నేరం చేసిన వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ మారుతిరావు పరిస్థితి అందరికి చూస్తే అదొక గుణపాఠం లాంటిది. అట్లా ఏ కేసులో చూసినా కూడా అదే పరిస్థితి ఉంది. కొన్ని కేసులలో వాళ్ళు నేరం రుజువు గాక రకరకాల కారణాలతోటి బయటపడవచ్చు గాక, కానీ మానసికంగా వాళ్ళకి అది వెంటాడుతూనే ఉంటుంది జీవితకాలం అంతా కూడా. ఫ్యామిలీ మొత్తం కూడా డిస్టర్బ్ అయిపోయింది, ఆర్థికంగా నష్టపోయినరు. వాళ్ళు సాధించింది ఏమీ లేదు. పరువు అనుకుంటే పరువు పోగొట్టుకున్నారు. ఇంకా పరువు అనేది వచ్చింది అసలు, పరువుకు కానీ పరువు తక్కువ పని వాళ్ళు చేసింది. అదే జరిగింది కూడా. మీరు ఏ కేసు అయినా తీసుకోండి, ఎస్ వీళ్ళు చంపి వీళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు, ఇప్పుడు ఈరోజు ఆనందంగా ఉన్నారు అని చూపించలేము. కానీ ఒక కొత్త ధోరణి ఏంటంటే నేరస్తులను సపోర్ట్ చేసేటువంటి ఒక వ్యవస్థ ముందుకు వస్తుంది. మొన్న మన కానిస్టేబుల్ నాగమణిని చంపినప్పుడు కూడా తమ్ముడి చేతిలో ఎప్పుడైతే చనిపోయిందో
అక్కడ రెండు జరిగినాయి. ఒకటేంటంటే దాన్ని అసలు కులదురహంకార హత్య కాదు ఇది అని నిరూపించడానికి దాదాపు ప్రతి కేసులో జరుగుతుంది. ఇది ఆస్తి గొడవ అని చెప్పే ప్రయత్నం జరిగింది. పోలీస్ వాళ్ళు కూడా తను కూడా సేమ్ సామాజిక వర్గం కాబట్టి దాన్ని మిస్గైడ్ చేసేసిండు. మేము అక్కడే ఉన్నాము, ఆ శవం అక్కడే వచ్చి ఉన్నదప్పుడే మేము అక్కడే ఉన్నాము. అప్పుడే సిఐ వచ్చినాక అంతకుముందే నాకు ఫోన్ వచ్చింది ఒకటి, ఇట్లా TV9లో స్క్రోలింగ్ వస్తుంది, ఇది ఆస్తి గొడవతో జరిగినటువంటి హత్య అని చెప్పేసి సిఐ గారి స్టేట్మెంట్ అని స్క్రోలింగ్ వస్తుంది. అది నాకు అప్పుడే ఫోన్ వచ్చింది. అట్టెట్లా సిఐ గారు ఎట్లెట్లా చెప్తారు ఇది ఆస్తి గొడవ, ఇట్లా పెళ్ళై ఒక 20 రోజులైంది, ఒక దళితుడిని చేసుకున్నది కాబట్టి థ్రెట్ ఉన్నదని వాళ్ళంతా పోలీస్ స్టేషన్కు 2-3 సార్లు వెళ్ళడం జరిగింది. అయినా వాళ్ళకు సేఫ్ గార్డ్ చేయకుండా ఈ దుష్ప్రచారం చేయడం ఏంటిది అని చెప్పి అప్పటికే మొదలైంది. ఇదైనా కాసేపటికే సిఐ అక్కడ రావడం జరిగింది శవం దగ్గరికి. తన సిబ్బందితో అంతా తీసుకొని ఒక దండ తీసుకొని అక్కడ కండోలెన్స్ చెప్పడానికి వచ్చిండు ఆయన. వచ్చి శవం మీద పూలమాల వేసేసి ఇట్లా వెనక్కి తిరిగిండు. వెనక్కి తిరగంగానే మేము పట్టుకున్నాం. సార్ మీరు ఇట్లా స్టేట్మెంట్ ఇచ్చారట, టీవీలలో స్క్రోలింగ్ వస్తుంది, మేము ఇద్దరం తగులుకున్నాం. ఇంకా అట్టెట్లా ఇస్తారు మీరు, ఏంటి మీ దగ్గర ఏం ఆధారం ఉంది, దేనివల్ల ఏం కోణంలో మీరు దేని బేస్ చేసుకొని చెప్పారని. ఆయన వెంటనే పరిస్థితి అంతా గందరగోళం ఉందాడ. లేదండి అట్లా ఏం అనలేదు, అట్లా ఇట్లా అనుకుంటా, రేపు మా మేడం గారు మాట్లాడతారు, ప్రెస్ మీట్ పెడుతున్నాము, అక్కడ మేము అన్నీ చాలా క్లియర్గా చెప్తాము అని చెప్పేసి కాసేపు మాట్లాడి అప్పుడే మేము నినాదాలు ఇవ్వడము, డౌన్ చేయడము అన్నీ జరిగిపోయినాయి. మొత్తం మీద అక్కడి నుంచి ఆయన వెళ్ళిపోయింది. గారి తెల్లారి ప్రెస్ మీట్ పెట్టిండు ఆయన, కానీ మళ్ళీ సేమ్ ఇదే రిపీట్ చేసిండు అక్కడ కూడా. చేసేసి ఎప్పుడైతే ఎఫ్ఐఆర్ అవుతుందో ఆ ఎఫ్ఐఆర్లో ఏదైతే రాస్తారో అంతిమంగా అదే కొనసాగుతుంది, దాని మీదనే కేసు బిల్డ్ అవుతుంది. అంటే జరగాల్సిన నష్టం అంతా జరిగిపోయింది అక్కడ, చేసేసిండు. ఇది ఒక కోణము. ఇంకో రెండో కోణం ఏంటంటే ఎవరైతే హత్య చేసిండో ఆయన కుర్మ సామాజిక వర్గానికి చెందినవాడు. ఆ తెల్లారి రంగారెడ్డి జిల్లా కుర్మ సంఘం అనే ఒక కుల సంఘం పేరుతోటి ఒక వాట్సాప్లో ఇంత పెద్ద స్టేట్మెంట్ వచ్చింది. అంటే ఆ అబ్బాయిని దోషిగా చూపిస్తూ, అబ్బాయి కేవలం ఆస్తి కోసం చేసుకున్నాడు ఇట్లా అని అతన్ని డీగ్రేడ్ చేస్తూ, ఈ హంతకుడు ఎవరైతే ఉన్నాడో అతన్ని సపోర్ట్గా ఒక కుల సంఘం పేరుతోటి వాళ్ళు ఇవ్వడం జరిగింది. అంటే అక్కడ మారుతిరావు విషయంలో జరిగిందే, మళ్ళీ ఇక్కడ కూడా వీళ్ళు అదే ప్రయత్నం జరిగింది. అది అయితే ఇది జరిగిన కొన్ని రోజుల తర్వాతనే అక్కడ జిల్లాలో ఒకటి కుర్మ సామాజిక వర్గ అబ్బాయిని వేరే సామాజిక వర్గం వాళ్ళు జరిగింది, అది హత్య చేయడం జరిగింది. మరి అప్పుడు ఎట్లా ఇదే స్పందన అక్కడ కూడా మొదలవుతుందా? అక్కడ కూడా అదే చెప్పాలి కదా. అంటే కుల సంఘాలకు కూడా ఒక క్లారిటీ లేదు. మేము కుల నిర్మూలన సంఘం నుంచి కుల సంఘాలను సపోర్ట్ చేస్తాం, ఏది ఆధిపత్య కుల సంఘాలను కాదు. అణగారిన కులాలు, దళిత కులాలు, వీళ్లకు ఖచ్చితంగా వాళ్ళు కుల సంఘాలు పెట్టుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు ఏ పేరు మీద, ఏ కులం పేరు మీద అయితే వివక్షకు గురైనరో, నష్టపోయినరో, సమాజానికి దూరంగా నెట్టివేయబడ్డారో, వాళ్ళు చైతన్యం కావడానికి, ఏకీకృతం కావడానికి, సంఘటితం కావడానికి మళ్ళీ కులం పేరు మీదే కావాలి వాళ్ళు. అంతకు తప్ప వేరే మార్గం లేదు. ఎందుకంటే ఆల్రెడీ సెక్షన్స్ అన్నీ డివైడ్ అయి ఉన్నాయి. వీళ్ళు గౌడ్స్ కానీ ముద్రాజులు కానీ ఇద్దరు కలిసి ఒక సంఘం పెట్టుకునే పరిస్థితి లేదు. ఆల్రెడీ ఎవరి దారిలో వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఏ కులంకు ఆ కులమే కుల సంఘాలు పెట్టుకోవాలి, చైతన్యం కావాలి, సంఘటితం కావాలి. అయితే వాటి అంతిమ లక్ష్యం కుల నిర్మూలన అయి ఉండాలి. సామాన్య ప్రజల్లో కాకుండా కనీసం ఆ కుల సంఘాన్ని లీడ్ చేసే నాయకులకైనా అంతిమ లక్ష్యం కుల నిర్మూలనం అన్నది అనే సోయి ఉండాలి, ఆ స్పృహ ఉండాలి. అప్పుడు మాత్రమే వాళ్ళు కరెక్ట్గా దాన్ని గైడ్ చేయగలరు. దాంతో పాటు అన్నగారిన కుల సంఘాలది ఐక్యత ఉండాలి. ఇద్దరు కలిసి గౌడ గొల్ల కలిసి పెట్టుకోలేరు ఒక సంఘంలా. కానీ గౌడ గొల్లకు మధ్యన ఎస్సీ ఎస్టీ అన్నీ కూడా అన్నగారిన కులాల మధ్యన ఐక్యత ఉంటే అప్పుడు సాధించుకోవచ్చు. మేడం అంటే సార్ ఇప్పటికే చాలా సమయం ఇచ్చారు. ఇది చివరి ప్రశ్న.
ఇంకా చాలా మాట్లాడేది ఉంది. కావాల్సితే ఇంకో సమయం ఇంకోసారి వచ్చినప్పుడు అయిపోయింది. మీరు కూడా అందరు మాకంటే మేము వినడానికి సిద్ధంగా ఉన్నాము. బట్ మేడంకి అంటే సరిపోతుంది అనిపిస్తుంది. ఇప్పుడు ఇంకోసారి కలిసినప్పుడు మాట్లాడుకుందాం. కానీ ఇది చివరి ప్రశ్న మేడం. అంటే చాలా మంది ఎవరైతే సాంప్రదాయాలకి అతీతంగా మ్యారేజ్ చేసుకున్న తర్వాత కొంతమంది మహిళలు ఇలా అనుకుంటారని నేను చాలా సందర్భంలో మేము మాట్లాడుకున్నప్పుడు విన్నాం. అంటే వాళ్ళు దండల పెళ్ళిళ్ళు చేసుకున్నప్పటికీ వాళ్ళకి ఆ తాళి కట్టుకోవాలనిపిస్తుంది, ఆ మెట్టలు పెట్టుకోవాలనిపిస్తుంది అనేటి మేము చాలా విన్నాం. అవి రూమర్స్ కావచ్చు, అది నిజం కావచ్చు. కానీ అలా అనుకునే మహిళలకు మీరేం చెప్తారు? మీరేమంటారు? నిజానికి తాళి మెట్టెలు ఇవన్నీ వాళ్ళకి అనిపించడం కాదు, పక్క వాళ్ళు ఏమనుకుంటారో అనే ఫీల్ ఎక్కువ ఉంటుంది. చాలా మంది అంటే ఇక సమాజంలో కూడా చూడండి, మగవాడికి పెళ్లి సింబల్స్ ఏమి ఉండవు, ఆయనకు అయ్యిందా లేదా చెప్పే సింబల్స్ ఎలాంటివి ఉండవు. కానీ ఆడవాళ్ళకు ఉండాలి. అలాంటి నియమం ఉంది, అసలు మైండ్లలో పాతుకుపోయింది. దానివల్ల ఏంటంటే పక్క వాళ్ళు ఏమనుకుంటారో ఏంటో అనేది ఈ ప్రశ్న కూడా నేను చాలా చోట్ల ఎదుర్కొన్నాను. మంగళసూత్రాలు ఇవేమి నేను మెట్టలేవి ధరించాను కదా. ఒక డాక్టరే అన్నాడు, మా ఫ్యామిలీ డాక్టర్ ఉండే, ముస్లింలలో నల్ల పూసలేవి అవి అన్నీ వేసుకుంటారు కదా మేడం, మీరు అవైనా వేసుకోవచ్చు కదా. నేను వేసుకోవాల్సి వస్తే సర్టిఫికేట్ వేసుకోవాలి, నేను స్పెషల్ మ్యారేజ్ కింద కదా అది వేసుకోవాలి, అవి అవసరం లేదు. మా పెద్దమ్మాయి కూడా అలాంటివి ఏవి ధరించలేదు. తను అక్కడ ఉంటది కనుక తనకు ఎప్పుడు అలాంటి క్వశ్చన్ రాలేదు. కాకపోతే ఈ మధ్య సాంప్రదాయ పెళ్లిళ్ళు చేసుకున్న వాళ్ళు కూడా మంగళసూత్రాలు అవన్నీ పెళ్లిలో ధరిస్తున్నారు, తర్వాత అవి పక్కన పెట్టేసి జీన్స్ ప్యాంట్ షర్ట్ వేసుకొని వెళ్ళిపోతున్నారు. మార్పు వస్తుంది. ఇప్పుడు యుఎస్కి వెళ్ళే వాళ్ళు అవన్నీ వేసుకొని చాలా తక్కువ మంది వేసుకుంటారేమో కానీ మాక్సిమం తీసేస్తున్నారు. మార్పు అయితే వచ్చింది. దాని గురించి పక్క వాళ్ళ గురించే కానీ స్వతహాగా ఆడవాళ్ళు కోరుకోరండి. అయితే ఇక్కడ ఒక విషయం మనం ఆలోచించాలి. ఏంటంటే ఇప్పుడు ప్రేమ వివాహాలు చేసుకోవడానికి వస్తున్నారు, కులాంతర వివాహాలు చేసుకుంటారు. వాళ్ళ అవసరం కొద్దీ మనలాంటి వాళ్ళ దగ్గరికి వస్తారు. వాళ్ళు వచ్చినంత మాత్రాన లేదా కులాంతర వివాహం చేసుకున్నంత మాత్రాన వాళ్ళకు పూర్తి అవగాహన ఉంది, రేపటి నుంచి వాళ్ళు ఇక కులాలను మతాలను పక్కన పెడతారు అని అనుకోవడం మన పొరపాటు. అది వాళ్ళు కేవలం వాళ్ళ అవసరం కోసం ఓకే ప్రేమించుకున్నారు, అది కూడా ఒక ముందడుగే. తమకు నచ్చిన వాళ్ళని పెళ్లి చేసుకోవడం కూడా ఒక ముందడుగే. దాన్ని మనం అంతవరకు దాన్ని స్వాగతిద్దాం. అంతేగాని వాళ్ళకు ఆ తాళి గురించి కానీ మెట్టల గురించి కానీ ఇంకా వాళ్ళకి ఆ పరిపక్వత లేదు. ఇటు ముందే ఒక అడుగైతే వేసిన తర్వాత మనలాంటి వాళ్ళతో కలిసి తిరిగే క్రమంగా వస్తుందేమో వాళ్ళకి. ఇప్పుడు నాస్తిక కుటుంబాలు వీళ్ళంతా యూత్ కదా, వీళ్ళందరూ ఎదుర్కొని ఉంటారు. వేసుకోకుంటే ఎట్లా ఏంటి అది ఆమెకు దాని మీద ఇంట్రెస్ట్ ఉందనేది కాదు, ఎదుటి వాళ్ళకి ఆన్సర్ చేయాలి, వీళ్ళు ఏదో ఒకటి అంటూ ఉంటారు, అలాంటి ధోరణి ఉంటుంది నాస్తిక కుటుంబాలు. అయితే ప్రెజర్ పెట్టదు, సరే నీకు ఇష్టంగా ధరించు, మెల్లిమెల్లిగా అది దూరం అయిపోతుంది. ప్రెజర్ పెట్టినాం అనుకో దాని మీద ఇంకా ఇంట్రెస్ట్ పెరుగుతుంది. అంటే ఒక రుద్దడం లాగా కాకుండా అవగాహన కల్పించాలి క్రమంగా. దానివల్ల ఉపయోగమా లేదా ఒక చర్చలాగా క్యాజువల్గానే ఆ చర్చలు జరుగుతూ ఉండాలి క్రమంగా. ఒక రోజు ఒక గంట ఇట్లా అనేది కాదు. అది మన డే టు డే లైఫ్లో మన అన్ని పనులు చేసుకుంటూనే అవసరం ఉన్నప్పుడు లేదా అటువంటి సందర్భం వచ్చినప్పుడు దాని మీద చిన్న చర్చ జరగాలి. ఆ చర్చ జరిగినంత మాత్రాన రేపటి నుంచి ఆమె మారిపోతుందనో లేదా ఈయన మారిపోతుందో ఏం లేదు, కానీ చర్చ అనేది నడుస్తుంటుంది. ఆ క్రమంలో ఏదో ఒక స్టేజ్లో వాస్తవాన్ని గ్రహించి ఏది కరెక్ట్ అనేది ఆ జ్ఞానోదయం జరిగినప్పుడు ఆటోమేటిక్గా మారుతారు వాళ్ళు. కానీ ఏది కూడా బలవంతంగా జరగదు. అర్థం చేసుకునే మార్పు, చేసుకున్నాక వచ్చే మార్పు ఎప్పటికి ఉంటుంది. ఏదో బలవంతంగా మారిండ్రు అనుకో అది ఎప్పుడు తాత్కాలికం. అది అంటే వేసుకుని ఏదో చిన్న వేసుకున్నా, ఇది ఏదో నేను పెళ్ళైన దాన్ని వేసుకోవాలనేది కాదు, అది నేను ఒక ఆర్నమెంట్గా చూస్తున్నాను. వెళ్ళి మెట్టలు లాంటివి ఏవి ధరించాలి. అంటే సైంటిఫిక్ టెంపర్ అనేది ఎప్పటి వరకు అయితే రాదో ఇవన్నీ ఇప్పుడు చాలామంది ఉద్యమాల్లో పనిచేస్తున్న వాళ్ళకు కూడా ఆ అవగాహన తక్కువనే ఉంటుంది. అంత మాత్రాన మనం వాళ్ళను డిగ్రేడ్ చేయాల్సిన పని లేదు. ఇంత మార్పు వచ్చినా అది మార్పు కిందకే తీసుకోవాలి, పాజిటివ్గానే తీసుకోవాలి. అది కొంచెం ఇది రాగానే ఇంకా వీళ్ళంతా ఏదో నెక్స్ట్ లెవెల్కి పోయినా అని అంత లేదు. అది క్రమంగానే మారుతుంది. అయితే దాన్ని పెంపొందించేటట్టుగా
ఆ ప్రచారం కావచ్చు, ఆ సైంటిఫిక్ టెంపర్ను హేతుబద్ధంగా ఆలోచించడము మనలాంటి సంఘాలు, వ్యక్తులు కల్పిస్తుండాలి. కానీ ఏది కూడా బలవంతంగా జరగదు. అది ఆ మార్పు కూడా తాత్కాలికంగానే ఉంటుంది. కానీ ఒక అవగాహనతోటి, ఒక అండర్స్టాండింగ్ తోటి వచ్చిన మార్పు శాశ్వతంగా ఉంటుంది. కాబట్టి దాని మీద ఫోకస్ చేయాలి. ఒక డే అంతా పట్టే ఇంటర్వ్యూ రేపు మార్నింగ్ అయింటే చక్కగా సాయంత్రం వరకు కూర్చునేవాళ్ళు. నిజానికి టికెట్స్ పడిపోతున్నాయి. సార్ మేడం వాళ్ళు చాలా ముచ్చట్లు చెప్పారు. వాళ్ళ జీవితం, బాల్యము, వాళ్ళ వివాహం, ప్రేమ, వాళ్ళు పడ్డ కష్టాలు, అనుభవాలు, ఆనందాలు, సంతోషాలు, వాటితోటి ఒక పాఠం మనకు అంటే ఒక లెసన్నే వినిపించారు. అసలు ఇది ఇంతటితో ఆగేది కాదు. నిజానికి సార్ యొక్క అంటే వాహిద్ సార్, జ్యోతి మేడం వాళ్ళ మీటింగ్ని మేము యూత్ వాళ్ళతో కలిసి ఎప్పుడైతే నిర్మించుకుంటామో, ఒకరోజు సార్ని ప్రత్యేకంగా మేడంని పిలుచుకొని క్లాసులు చెప్పించుకుంటాము. అదేవిధంగా ఇంకో అవకాశం ఉంటే ఏదన్నా ఒక సండే రోజు ఏదన్నా ఒక రోజు వచ్చి, ఇంతకంటే ఇప్పుడు చాలా తక్కువ మంది వచ్చాము, ఇంకో 10 మంది వచ్చి సార్ వాళ్ళతో, మేడం వాళ్ళతో ఒక ముచ్చట్ల డిస్కషన్ పెట్టుకుందాం. అసలు ఇది అందరికీ అంటే ఏదో లైట్లతో ఉన్నది కదా, ఉంటున్నాం కదా అనుకుంటున్నాం. లైట్లతో ఉన్నది డే కాదు. ఇప్పుడు మేము మిడ్-నైట్ అవుతుంది. మాలో ఓపిక తగ్గిపోయిన ఆ ఆదర్శ దంపతులలో అస్సలు ఓపిక తగ్గిపోలేదు. జ్యోతి మేడం, వాహిద్ సార్లలో వాళ్ళు ఎంతో యాక్టివ్గా ఉండి మాకు ఇంకా చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ మాకే అంటే ఏదో అనిపించి ఆపేస్తున్నాము. ధన్యవాదాలు సార్. జై భీమ్, జై హింద్ సార్. మళ్ళొకసారి ఖచ్చితంగా మిమ్మల్ని కలుస్తాము. మిమ్మల్ని మా యూత్ అంటే మీటింగ్ పెట్టుకున్నప్పుడు క్లాసెస్ త్వరలో స్టార్ట్ చేసుకోబోతున్నాం ఒక 50 మందితోటి. అందులో మిమ్మల్ని కూడా ఇన్వైట్ చేసుకొని ఆహ్వానించుకొని ఒకరోజు క్లాసెస్ చెప్పించుకోవాలనుకుంటున్నాం. మళ్ళీ ఖచ్చితంగా అవకాశం ఉంటే వస్తాం. అయితే మనం చర్చించుకోవాల్సిన ఇంకా చాలా ఉన్నాయి. ఇంటర్ క్యాస్ట్ వాళ్ళు ఎదుర్కొనే ప్రాబ్లమ్స్ కుటుంబంలో అత్త, మామ వీళ్ళతో ఉంటే ప్రాబ్లమ్స్ అవన్నీ చర్చించాలి. ఆ ప్రత్యేక చట్టం రావాలి, దానికోసం జరిగే పోరాటాలు, ఇవన్నీ మనం చర్చిద్దాం. చెప్పండి సార్. ఇప్పుడు లాస్ట్లో ఒకటి యూత్ కావచ్చు, తల్లిదండ్రులకు కావచ్చు, అయితే పిల్లలతోటి ఏ సంభాషణ అంటే ఏ విధంగా వాళ్ళతో కలిసిమెలిసి ఉండడం వల్ల వాళ్ళు రైట్ పర్సన్ని చూస్ చేసుకునే అవకాశం ఉంది. తొందరపెట్టి వాళ్ళను ఇప్పుడు ఇంకా ముందు మీరు చెప్పినట్టుగా వాళ్ళని ఇంకా స్ట్రిక్ట్గా చేస్తేనే ఇంకా తొందరపడి అటు ఇటు చేసే అవకాశం ఉంటుంది అన్నారు కదా. ఏ విధంగా వాళ్ళతో ప్రవర్తన చేస్తే వాళ్ళు రైట్ పర్సన్ చూస్ చేసుకొని ఆ జీవితంలో చాలా మంచిగా జీవించే అవకాశం ఉంది. ఇది ఎప్పుడైనా ఏ మతంలో కానీ ఏ కులంలో కానీ తమ పరువును ఆడపిల్లలతోటి ముడిపెట్టి పెట్టారు ప్రధానంగా. అంటే ఆడపిల్ల ఎటన్నా బయటికి వెళ్తే మా పరువు పోతుంది, మా దగ్గర వేరే అమ్మాయి వచ్చినా పర్వాలేదు కానీ మా అమ్మాయి ఇంకెక్కడికి పోవద్దు అనేది ఒకటి బాగా అన్ని సెక్షన్స్లో కూడా ఇదే భావజాలం ఉంది. కాబట్టి మనం పూర్వకాలంలో కనుక చూసుకుంటే అమ్మాయి 8-9 ఏళ్ళకి రాగానే పెళ్లి చేసేవాళ్ళు. అంటే తన బాల్యంలోనే ఉంటుంది, ఇంకా ఇలాంటి ఆలోచన కానీ నిర్ణయం కానీ ఏం తీసుకునే అవకాశం లేదు. కానీ అప్పుడే పెళ్లి చేసేసేవాళ్ళు. ఎందుకంటే తను పెరిగి తన సొంత నిర్ణయాలు తీసుకొని ఎక్కడ బయటికి వెళ్ళిపోతుందో అనే భయం ఒకటి. దాన్ని అధిగమించడానికి బాల్య వివాహాలు. సరే, అదంతా దాటుకుంటూ వచ్చేసినాం మనం. ఇప్పుడు బాల్య వివాహాలు చేస్తే చట్టరీత్యా నేరం. అది ఒక పర్టికులర్ 18 ఇయర్స్ దాటితే కానీ పెళ్లి చేయడానికి లేదు లీగల్గా. అయితే ఆ క్రమంలో మరి ఇప్పుడు ఎట్లా దాన్ని ఆపడం? దానివల్ల కూడా మెయిన్గా ఫోకస్ అంతా కూడా ఆడపిల్లల మీద పెడుతున్నారు. పెట్టి వాళ్ళు ఎక్కడికి వెళ్ళకుండా, ఎక్కడికి ఎవరితో మాట్లాడకుండా అన్నీ కట్టడి చేస్తూ మళ్ళీ అంటే ఎక్కడ దాటుతారు అనేది ఆ భయం ఒకటే. దానివల్లనే ఇవన్నీ చేసుకుంటూ వస్తున్నారు. ఇంకోటి ఏమడిగారు మీరు? రైట్ పర్సన్ని చూస్. దానికోసం తల్లిదండ్రులు ఏం చేయాలనేది. ఎస్, ఇంతకుముందు కూడా మనం చర్చించుకున్నాం. అది ఇంట్లో ఒక స్నేహపూర్వకమైన ఒక మంచి పాజిటివ్ వాతావరణం ఉండాలి. అది ప్రతి విషయం పిల్లలతో చర్చించగలగాలి. అది ఏ విషయమైనా కానీ. ఫ్రెండ్షిప్ ఎవరితో చేయాలి, ఎట్లా ఉంటుంది, ఎటువంటి సమస్యలు వస్తుంటాయి, ఎటువంటి పరిస్థితులు ఎదురవుతుంటాయి, అప్పుడు మనం ఏ రకంగా రియాక్ట్ కావాలి,
సందర్భాన్ని బట్టి వచ్చేటువంటి చిన్న చిన్న ఒక సందర్భం కానీ ఏదైనా వార్తలు కానీ ఏదో ఉంటుంది టీవీలో కానీ పేపర్లో కానీ, దాని మీద కాసేపు అన్నం తినేటప్పుడు, మాట్లాడుకునేటప్పుడు, పోయేటప్పుడు, వచ్చేటప్పుడు సాధారణ సింపుల్గా చర్చ జరుగుతుండాలి. దీనివల్ల ఏంటంటే పిల్లలు పరిపక్వత చెందుతుంటారు. ఎటువంటి సమస్యలు వస్తాయి, అప్పుడు మనం ఏం చేయాలి, ఒకవేళ పర్సన్ను ఎంచుకోవాలంటే రైట్ పర్సన్ను ఎట్లా గుర్తుపట్టాలి. వ్యామోహంలోనా, తన డ్రెస్అప్ చూసా, మంచి కారు తీసుకొస్తేనా, ఏం సరదాగా చెప్పేదాన్ని మా పిల్లలతో. ఏదో గిఫ్ట్లు ఇచ్చి ఏదో ఇంప్రెస్ చేయాలనుకుంటే చూడు, తను రాంగ్ పర్సన్ అని చెప్పేదాన్ని. ఇంప్రెస్ చేయాల్సిన అవసరం లేదు, నువ్వు ఎలా ఉన్నావు అలా ఉండు, తెలిసిపోతుంది కదా మంచి చెడు అంతా. అమ్మాయికి గోల్డ్ రింగ్లు ఇవ్వడము, ఇది ఇవ్వడం, అది ఇవ్వడం, ఇవన్నీ చేస్తుంటారు చూడు, ఇంప్రెస్ చేసేది అది రాంగ్. ఇంప్రెస్ నీ ప్రవర్తనతో అమ్మాయి ఇంప్రెస్ అవ్వాలి కదా. అది నేను ఎప్పుడు చెప్పేదాన్ని, మా అమ్మొద్దు ఆడపిల్లలు ఎప్పుడు కూడా గిఫ్ట్లు ఎక్కువ తక్కువ పట్టుకొస్తే. ప్రేమ అనేది ఏంటి అంటే అది అసలు ఎప్పుడు ఐ లవ్ యూ చెప్పుకోలేదు. పెళ్లి ముందు ఎప్పుడు కూడా, అంటే అది తెలిసిపోతుంది. ఇప్పుడు తల్లి బిడ్డ ప్రేమ తెలియదు, అమ్మ నన్ను ప్రేమిస్తుంది మీకు తెలుస్తుంది కదా, అమ్మకు నీ అంటే ఇష్టం ఎట్లా మన రోజు విధానంలోనే తెలిసిపోతూ ఉంటుంది. ప్రేమికుంది అంతే, ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఐ లవ్ యూ కాబట్టి ఏం వెనుకోవాల్సిన అవసరమే లేదు. ఫీలింగ్స్ తెలుసుకోవాలి, అదే నిజమైన ప్రేమ. అంటే ఆ డిస్కషన్ ఇంట్లో ఎప్పుడైతే జరుగుతుందో రాంగ్ పర్సన్స్ తోటి ఎట్లా దూరం ఉండాలనేది ఒకటి తెలుస్తుంది. రైట్ పర్సన్ను చూస్ చేసుకోవడంలో మనకు ఆ స్వేచ్ఛ ఉన్నది, ఆ టైం ఉన్నది. అన్నీ ఎప్పుడైతే మనం ఈ వాతావరణం ఉంటుందో తొందరపడరు ఇంకా పిల్లలు. అన్ని రకాల హక్కుతో పాటు నీకు బాధ్యత రెండు చెప్తుండాలి. అప్పుడు తొందరపాటుగా కానీ అటువంటి విషయాలు ఉండవు. దొంగచాటుగా పక్కకి వెళ్ళి తెలియకుండా చేయాల్సిన పనులు ఏముండవు. ఏది ఉన్నా ఓపెన్గా మాట్లాడుతున్నాము, ఎస్ ఇదైతే ఇట్లా ఉంటుంది, ఇట్లయితే ఇది రాంగ్, ఇది రైటు, డిస్కషన్ జరుగుతుంది. కానీ అంతిమ లక్ష్యం నీదే అని ఎప్పుడైతే మనము వాళ్ళ మీదే పెట్టేస్తామో వాళ్ళు కరెక్ట్ ట్రాక్లోనే పోతారు. భార్యాభర్తల మధ్యన దాపరికాలు ఉండొద్దు, పేరెంట్స్ పిల్లల మధ్యన కూడా దాపరికాలు ఉండదు. మగ పిల్లలు ఉన్నారనుకో, డ్రింక్ వల్ల ఎలాంటి నష్టాలు ఉంటాయి చెప్పవచ్చు. అది మితిమీరిపోయినప్పుడు డ్రగ్స్ వల్ల ఎట్లా ఉంటాయి ఇవన్నీ మాట్లాడుతూ ఉండాలి కుటుంబంలో. అప్పుడే గుడ్ పర్సన్స్గా ఉంటారు కదా. విచ్చలవిడిగా తాగడం, విచ్చలవిడిగా స్మోకింగ్ చేయడం ఇవన్నీ రాంగే కదా. అన్నీ మాట్లాడుతుండాలి. అట్లా ఆడపిల్లలతో కూడా ఇవన్నీ, మగ పిల్లలకు కూడా ఉంటాయి హార్మోన్స్ చేంజెస్ అనేది, ఆడపిల్లలకే ఉండవు కదా. అన్నీ ఓపెన్గా మాట్లాడగలగాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మేడం. మీ టైం ఇప్పటి వరకు ఒకటైనా కానీ మా కోసం మీ సమయాన్ని ఇచ్చారు. మాట్లాడతాను, మీ లోపల ఎనర్జీ ఇంకా కనబడుతున్నది. ఆ ఎనర్జీ ఇంకా ఆల్రెడీ ఒక వికెట్ పడిపోయింది. ఒక డే పెట్టుకొని ఉంటే మంచిగా ఉదయం మొదలు పెట్టుకుంటే మధ్యాహ్నం మంచిగా చేతి వంట వినిపించేదాన్ని. అసలు మీరు వచ్చినప్పుడు నాకు నిజానికి అడిగినా ఒక్కరిదే అని చెప్పిండు. ఓకే నీదే కదా సరే నేను డ్రెస్ తీసుకున్నాను సత్య అనుకోకుండా ఎగ్జాక్ట్లీ ఈ అమ్మాయితో సత్య డాన్స్ చేసి సత్య ఫేమస్ అయిపోయింది. అయితే వీళ్ళది అమెరికన్ కంపెనీ. మా సాయంత్రం 4-5 గంటలకు మొదలవుతుంది, రాత్రి 2 గంటల వరకు వాళ్ళు వర్క్లోనే ఉంటారు. అది వాళ్ళ వర్కింగ్ టైం. అది రేషు ఎలా ఉన్నావు వాళ్ళరా? పర్వాలేదు. రేషు కొలీగ్ సత్య, వీళ్ళది కూడా త్వరలో పెళ్ళి ఉంది. ఈ పట్టిక అయిపోయింది, వాళ్ళ ఫాదర్ చనిపోవడం వల్ల ఆగింది. మేబీ మే కానీ జూన్లో కానీ స్టేజ్ మ్యారేజే ఉంటుంది. యాక్చువల్లీ ఆమెకి ఏంటంటే ఇలా పెద్ద ఎత్తున చేసుకోవడం వ్యతిరేకి. ఆమె
ఆ ప్రపోజల్ ఏంటి, రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళి సిగ్నేచర్స్ చేసి వచ్చేద్దాం నియర్ అండ్ డియర్ అన్నది. లేదు లేదు ఈ పెళ్లి అందరు చూడాలి, అందరు రావాలి, అందరికి వేదిక కావాలని మేము అంటాం. ఇంకా అదేది తేలలేదు. ఇక నన్ను అన్నలంతా మన భైరి నరేష్ అన్న టీం, మీరు కూడా ఉన్నారు యూనిఫామ్. సత్యకు బ్లాక్ అంటే చాలా ఇష్టం. ఆ సత్యకు ఇష్టం అవడం వల్ల ఈమె కూడా ఇష్టం అయిపోయింది ఈ మధ్య. ఆఫీస్ అయిపోయిందా? మా పిల్లలు ఇద్దరికి కూడా మేము సర్టిఫికేట్స్లో కానీ స్కూల్ రిజిస్టర్లో కానీ ఎక్కడ కూడా కులం కానీ మతం కానీ రాయించలేదు. అసలు నో క్యాస్ట్ నో రిలీజన్ అనే స్ఫూర్తి ఈమె వల్లనే. ఈమె 5th క్లాస్ లో ఉన్నప్పుడు అన్నది, మనం దేంట్లో పెట్టాం కానీ స్కూల్లో ఓసీలో పెడుతురు కదా, ఓసీ అంటే అదర్ క్యాస్ట్ కదా, అట్లా కూడా రాయద్దు కదా, మనకు నో క్యాస్ట్ ఉండాలి కదా అనేది చెప్పింది ఆమె. అప్పుడు మొదలైంది ఆలోచన, నిజమే కదా అని. వాళ్ళు ఎప్పుడు డైరీలో రాసేవాళ్ళు, సార్ ఇది మీరు చెప్పలేదు, ఇది మర్చిపోయినట్టున్నారు రాయడము, ఏం రాయమంటారని డైరీలో చాలాసార్లు. లేదమ్మా మేము ఇండియన్స్, మేము మమ్మల్ని ఇండియన్స్గానే ఉండనివ్వండి, ఇదే కరెక్ట్ అని మళ్ళీ రాసి పంపించేవాళ్ళం. ఒకసారి మా పెద్దమ్మాయికి 10th టీసీలో టీసీ అంటే 10th అనుకుంటా, 10th అయిపోయింది, 10th టీసీ ఇస్తారు కదా, అక్కడ నా పేరు చూసి దాన్ని చూసి అనుకుంటాను ఇండియన్ ముస్లిం అని రాసేసాడు. అయితే అది ఆమె చూసింది, అది వెంటనే నాకు ఫోన్ చేసింది, ఇట్లా చాలా వెంటనే పోయినావు ఇక ఎట్లా చేసాల్సింది గొడవ. అయితే వెంటనే అటు వెళ్ళి హెడ్ మాస్టర్ దగ్గరికి వెళ్ళాము. ఏంటండి ఇట్లా రాశారు, ఇదేంటి సంగతి అంటే, అవునండి అట్లే మీరు రాశారే, మీ సర్టిఫికేట్ బట్టి మీ అప్లికేషన్ బట్టే రాశాం మేమన్నా. నేనేం రాయలేదండి, నేను ఇండియన్ అనే రాసినట్టే. లేదండి ఉంది మేము కాబట్టి మేము రాసినాడు. అది ఎప్పుడో 3-4 years బ్యాక్ అడ్మిషన్ ఆమెది. తీయండి నా అప్లికేషన్ ఉంటే కనుక తీయండి, మీరు తీస్తే ఎట్లా దొరుకుతుందండి ఇప్పుడు, అట్లా ఏం లేదు ఖచ్చితంగా తీయాల్సిందే, ఇది కాదు ఇది రాంగ్ ఇది అని గట్టిగా కూర్చునే వరకు వెతికి తీసిండ్రు. అప్లికేషన్ తీస్తే దాంట్లో జస్ట్ ఇండియన్ అనే ఉంది, క్లియర్గా ఉంది ఆడ. ఆమె వెంటనే అటు వాళ్ళ ఏదో డిఓ ఆఫీస్కో లేదా వీళ్ళ హెడ్ ఎవరో ఫోన్ చేసింది, ఇట్లా అండి ఇట్లా పడింది, ఇట్లా సంగతి, ఇట్లా వాళ్ళకి ఇట్లా కావాలంటున్నారు అంటే, అట్నుంచి వాళ్ళు కనుక అట్లే రాసి ఉంటే కనుక మీరు అది వెంటనే మార్చియండి అని అట్నుంచి వచ్చింది. అది వెంటనే దాన్ని మార్చి మళ్ళీ ఓన్లీ ఇండియన్ అని పెట్టి, అప్పటి వరకు ఆమె వదలలేదు దాన్ని. అది ఇట్లా చాలాసార్లు జరుగుతూ ఉండేది. మీ డాడీ అట్లనే అంటారు, అమ్మాయి అట్లనే అంటుంది అనేది కామెంట్ చేస్తున్నారు. అంటే మా పిల్లలకి అంటే ఎప్పుడు కూడా మనం నాస్తికులమనో లేకుంటే మనం ఇట్లనే ఉండాలనో అది ఎప్పుడు కూడా అది అసలు అది రాలే, ఆ చర్చనే. అంటే మా ప్రాక్టీస్లోనే డైలీ మాకు ఇంట్లో కానీ ఎక్కడ పోయినా చర్చలు కానీ అవి జనరల్గా వింటుంటారు, మాతో పాటు మీటింగ్లకు వస్తుంటారు. ఆ రకంగా వాళ్ళకు వాళ్ళే తమకు తాము రెడీ చేసుకున్నారు. ఇంట్లో వర్క్ చేసే ఆమెనైనా సరే ఆంటీ ఎలా విలవాల్సిందే, పేరుతో విలవకూడదు ఇవన్నీ చెప్పిన. వాళ్ళు జీవన విధానాన్ని చూసి వాళ్ళే అన్ని నేర్చేసుకున్నారు. ఓకే, మీరు మీ జీవితం ప్రస్తావనలో ఒకటి అన్నారు కదా, అంటే నేను కథలు చెప్పేవాడిని, పాటలు కూడా పాడేవాడిని. సో మీ పాటల ద్వారా కుల నిర్మూలన కోసం ప్రభావితం చేసినటువంటి ఒక పాట మా కోసం. ఇప్పుడు పాడే పరిస్థితి లేదు. నేను చెప్పేది 81-82 సంగతి. అప్పుడు పాటలు బాగానే పాడేవాళ్ళం, ఒగ్గు కథ చెప్పేవాళ్ళం. ఏది సిరిసిల్ల భూపోరాటం కాదు, అంటే వీళ్ళ ఒగ్గు కథలన్నీ కూడా ఒక టీం ఉండేది మాది, ప్రజా ఉద్యమాల మీదనే ఉండేదన్నమాట. మొత్తం ఆ పాటలు మొత్తం ఇప్పటికీ నాకు నోటికే గుర్తుంటుంది. గోషి గొంగళి గజ్జలు కట్టుకొని చాలా ప్రోగ్రామ్స్ ఇచ్చినాం, ఒకటి కాదు చాలా చాలా ఇచ్చినాం. అప్పుడు వినాయక చవితి వచ్చినప్పుడు మాకు యమ డిమాండ్ ఉండేది. ఎస్, మా టీంకు చాలా డిమాండ్ ఉండేది.
ఆటోలు పట్టుకొని రెడీగా ఉండే మా దగ్గర రండి అని. అయితే వినాయకుని చవితి ఆ మండపం దగ్గర పోతున్నాం కానీ మేము ఇవే పాటలు ఇవే చెప్తుంటే మొత్తం. అయితే అప్పుడు ఇట్లా లేదు కదా పరిస్థితి, నడిచింది అప్పుడు నడిచిపోయింది. అప్పుడు దీనికి కూడా మంచి వెల్కమ్ చెప్తూ మంచిగా విన్నారు అప్పుడు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయి ఇప్పుడు ఆ ప్రయోగం ఇప్పుడు చేయలేము. ఇప్పుడు వినాయకుని మండపం దగ్గర పోయి మనం ఈ పాటలు పాడితే ఒక్కసారి ఒక 5 నిమిషాలు కూడా అది వర్కౌట్ కాదు. అది ఒక 2 లైన్లు వాడాలి. గొంతిందా జమ్మదారి కోయిల వాడండి. మీరు వాడేటోళ్ళు అనేది ఇప్పుడు ఇంప్రూవ్ చేయాలి. 2 లైన్స్ ఎక్కువ వాడుకోవాలి. వెళ్ళాలి అందరూ రెస్ట్ తీసుకొని కాసేపు మళ్ళీ ఫ్రెష్గా అయ్యి వచ్చి కూర్చుంది. అసలు ఆ ప్రోగ్రామ్ ఉన్న విషయం నాకు తెలియదు కదా. సరే బిర్యానీ వచ్చేలోపు కాసేపు పడుకుంటాను వెళ్ళిన. ఓకే, ఎనీవే మనం మళ్ళీ ఒక్కసారి పెట్టుకుందాము. జమదారి కోయిల ఒక్క 2 లైన్లు వాడు. పడుకున్నావే లేచి కూర్చుంది. అయ్యా నేను కోరస్ ఇస్తా సార్. పడగలనంటావా? ఒక 2 లైన్లు అంతే. జమేదారి కోయిలా నీ దారి నా దారి పోరు దారులే. జమేదారి కోయిలా నీ దారి నా దారి పోరు దారులే. జమేదారి కోయిలా నీ కళ్ళు నా కళ్ళు కుమారోళ్ళ కుండలే. జమేదారి కోయిలా నీ కళ్ళు నా కళ్ళు కుమారోళ్ళ కుండలే. జమేదారి కోయిలా నీ చూపు నా చూపు మంగాలోళ్ళ కత్తులే. జమేదారి కోయిలా నీ చూపు నా చూపు మంగాలోళ్ళ కత్తులే. జమేదారి కోయిలా నీ కడుపు నా కడుపు చకాలోళ్ళ బండ. నీ కడుపు నా కడుపు మాది గోళ్ళ డప్పులే. జమేదారి కోయిలా నీ కడుపు నా కడుపు మాది గోళ్ళ డప్పులే. జమేదారి కోయిలా నీ వీపు నా వీపు చకాలోళ్ళ బండలే. జమేదారి కోయిలా నీ వీపు నా వీపు చకాలోళ్ళ బండలే. జమేదారి కోయిలా నీ గుండె నా గుండె కమరోళ్ళ కొలుములే. జమేదారి కోయిలా నీ గుండె నా గుండె కమరోళ్ళ కొలుములే. జమేదారి కోయిలా నీ దారి నా దారి కుల నిర్మూలనే. జమేదారి కోయిలా నీ దారి నా దారి కుల నిర్మూలనే. నెక్స్ట్ టైం మారాలి మన సమాజం వాడుకుందాం. అసలు ఈ సోఫా చేయించినప్పటి నుంచి ఇంతమంది ఎప్పుడు కూర్చోండి కూర్చోరు. వేరే సత్యశోధక్ మండల్ అని ఉంది. పులే స్థాపించిన సత్యశోధక్ మండలికి ఇన్స్పైర్ అయ్యి ఎథిస్ట్ సంఘం అనమాట. అది అవార్డు ఇచ్చారు. వీళ్ళ ఇల్లు అన్ని చూసి వచ్చినాం. అందరికీ జై భీమ్ జై ఇన్సాన్.
ఈరోజు మాకు ప్రత్యేకమైన రోజు. ఎందుకంటే మేము ఆదర్శ దంపతులను కలిసాం. వాళ్ళు ఎవరో కాదు, కుల నిర్మూలన సంఘం అధ్యక్షులు వహీద్ సార్, అదేవిధంగా జ్యోతి మేడం. వాళ్ళని మేము ఒక కార్యక్రమంలో అంటే డిస్కషన్ కోసం వాళ్ళ దగ్గర నుంచి కొన్ని నేర్చుకోవడానికి వచ్చాము. అదే సందర్భంలో అంటే ఇలా జాతర మేము చేస్తున్నాం సార్ గత 5 సంవత్సరాల నుంచి, ఈ పోస్టర్ రిలీజ్ చేయాలని రిక్వెస్ట్ చేయగానే సార్ ఖచ్చితంగా చేస్తానన్నాడు. సార్కి ప్రత్యేకంగా జై భీమ్. అదేవిధంగా అంటే సార్ చూశాడు, పోస్టర్ చూసిన వెంటనే ప్రత్యేకమైన ప్రోగ్రామ్ దీన్ని కంటిన్యూ చేయాలని కోరాడు. సమయం వచ్చినప్పుడు సార్ని ఇన్వైట్ చేస్తాము. అదేవిధంగా వాళ్ళ కుటుంబ సమేతంగా ఈ ప్రోగ్రాంకి, ఈ జాతరకు రావాలని కోరుకుంటున్నాము. ఈ జాతర పోస్టర్ ఆవిష్కరించినందుకు కుల నిర్మూలన సంఘానికి, అదేవిధంగా ఆ కుల నిర్మూలన సంఘం అధ్యక్షులు, అదేవిధంగా జ్యోతి మేడంకి, ఇక్కడికి వచ్చినటువంటి MNS జిల్లా నాగర్ కర్నూలు జిల్లా అధ్యక్షులు పొలమూరు రాజు, అదేవిధంగా గద్వాల్ జిల్లా అధ్యక్షులు నాగరాజన్నకి, MNS నారాయణపేట ప్రచార కార్యదర్శి లక్ష్మీకాంత్కి, జాతర నిర్వహణ కమిటీలో సభ్యులైన దుర్గం సుష్మకి, అదేవిధంగా జాతీయ నాయకులు నీలకంఠం అన్నకి, రజనీకాంత్కి కూడా ప్రత్యేక ఉద్యమాభివందనాలు. ఇంతటితో ఈ పోస్టర్ కార్యక్రమం ముగిసింది. సార్ని చిన్న వాయిస్ ఇవ్వాలని కోరుతున్నాను. ఓకే. సావిత్రిబాయి పూలే జన్మదినాన్ని పురస్కరించుకొని ఒక జాతరగా, ఒక కల్చరల్ ఫెస్ట్ లాగా గ్రామీణ ప్రాంతంలో ఒక గ్రామాన్ని యూనిట్గా చేసుకొని ఇట్లా ఈ కల్చర్ను డెవలప్ చేయడం అనేది చాలా సంతోషం వేసింది. ఇటువంటి జాతరలు ఊరూరా జరగాలి. ఇవన్నీ కూడా రేపు రాబోయే మార్పుకు నాందిగా నిలుస్తాయి. ఒక ప్రత్యామ్నాయ సంస్కృతికి ఇది మొదలుగా నేను భావిస్తున్నాను. చాలా మంచి కార్యక్రమం. మీ యూత్ అంతా కూడా దీన్ని ఖచ్చితంగా కొనసాగించాలి, మరింత పెద్ద ఎత్తున దీన్ని నిర్వహించాలని కోరుకుంటూ, అవకాశం ఉన్నప్పుడు ఖచ్చితంగా మేము కూడా దీంట్లో పార్టిసిపేట్ కూడా అవుతామని తెలియజేస్తూ అందరికీ జై భీమ్. సావిత్రిబాయి అమ్మ మహిళలకు అందరికీ ఆదర్శం. వారి జీవిత చరిత్ర చదివినప్పుడు ఎన్నో కష్టాలు ఉన్నాయి. తను ఎన్నో కష్టాలకు ఓర్చుకొని ముందుకెళ్ళి పాలికలకు అందరికీ చదువునియడం వల్లనే ఈరోజు ఇంతమంది మహిళలు చదువుకోగలిగారు. దేశంలోని మొట్టమొదటి టీచర్ సావిత్రిబాయి పూలే గారు. వారి జన్మదిన సందర్భంగా మీరు ఇలా ప్రోగ్రామ్స్ చేసి చైతన్యవంతంగా నిర్వహించడం అనేది చాలా సంతోషించదగ్గ విషయం. థ్యాంక్ యూ. ఖచ్చితంగా మేము కూడా వస్తాం జాతరకి. థ్యాంక్ యూ.